సో ఓకే ఈరోజు మన మాస్టర్. మన కాన్సెప్ట్ వచ్చేసి ధ్యానం ఎందుకు చేయాలనేది కాన్సెప్ట్ సార్. సో మన కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, ఎందుకంటే సెషన్లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఒక 2 నిమిషాలు బ్రీఫ్గా మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ధ్యానంలోకి వచ్చాక మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందని కొంచెం క్లుప్తంగా తెలియజేసుకొని మన సెషన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్. ఓ మంచి చోటుకు పోవాలంటే కాళ్ళు పుణ్యం చేయాలి మనకి. ఓ మంచి విషయాలు వినాలంటే చెవులు పుణ్యం చేయాలి. ఓ మంచి విషయాలు చూడాలన్నా కళ్ళు పుణ్యం చేయాలి. సో మాట్లాడాలంటే కూడా నోరు పుణ్యం చేయాలి. సో జనరల్గా ఈ 5 విషయాలు గుళ్ళల్లో జరుగుతుంది. సో ఈరోజు గుళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ప్లేస్లు అయిపోయినాయి. మనం కూడా గుంపు జనాలు ఎక్కువ ఉన్న గుళ్ళకి పోయి అలవాటు అయిపోయింది మనకు కూడా. సో గుంపు ఎక్కువ ఉన్న గుళ్ళల్లో పోతే మనకేమవుతుందంటే స్ట్రెస్, ఒత్తిడి తప్ప అక్కడ గుడి పద్ధతి, సైలెన్స్ ఇవన్నీ జరగట్లేదు. ఏదో వెళ్ళాలని వెళ్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడ జరుగుతుంది ఈ 5 విషయాలు ఏకాగ్రతగా అంటే ఒక ధ్యానం కాడే జరుగుతుంది అనేది నేను అబ్జర్వ్ చేసిన విషయం. ఫిజికల్ గా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నా కూడా ధ్యానంలో యాక్చువల్ గా అందరూ ఒకే చోట ఉన్నాం కాబట్టి కాళ్ళు, చేతులు అంటే కళ్ళు, చెవులు అన్ని పుణ్యం చేశాయి కాబట్టి నోరు పుణ్యం చేపిద్దాం. ఏదో శివ గారికి, నాకు, లలిత మేడం గారికి నోరు పుణ్యం చేసింది కాబట్టి మాట్లాడేస్తున్నాం. సో మీకు కూడా మీ నోరు కూడా కొంచెం పుణ్యం చేపిద్దాం, కొంచెం యాక్టివ్ అవుతారు. నాతో పాటు చెప్పండి. మీరు నోర్లు కదిలించండి, నేను వీడియోలో అర్థం చేసుకుంటాను మీరు చెప్తున్నారో లేదనేది. పత్రిజీ గారి సన్నిధానం, సమస్యలన్నిటికీ సమాధానం. మేము ఏ రోజు చేయం భరధ్యానం, నిరంతరం చేస్తాం ధ్యానం. ఆలస్యం చేస్తే అమృతం విషయం, ధ్యానం చేయలేదంటే అన్ని జన్మల విషయమే. నిదానమే ప్రధానం ఒకప్పటి మాట, ధ్యానమే ప్రధానం పత్రిజీ గారి మాట. ఒకసారి గట్టిగా పత్రిజీ గారికి చప్పట్లు కొట్టేద్దాం. ఇక్కడ మనకి ఎవరైనా పెళ్లి పత్రిక ఇచ్చి మనల్ని పెళ్లికి పిలుస్తారు, మనం వచ్చేస్తాము, అది లేదు అని మాట్లాడేస్తాము. తీరా ఆ రోజు పనిబడి మీరు పెళ్లికి పోలేదనుకోండి, మాట ఇచ్చిన కర్మకు ఇంకో జన్మకు వచ్చి పెళ్లికి పోవాలి మీరు. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా మైండ్ లో పెట్టుకోండి. సెల్ ఉంది కదా, నోరు ఉంది కదా అని చెప్పి నాలుకెత్తి బయటేసేయద్దండి. సో ధ్యానం అంతా ఎందుకు చేసేదంటే మెయిన్ కారణం ఈ మాట మీద అదుపుండడానికే. సో కాబట్టి ఎవరైనా పత్రిక ఇస్తే కూడా తల ఊపండి, ఒక చిరునవ్వు నవ్వండి, కానీ వెంటనే వచ్చేస్తానని చెప్పి ప్రగల్భాలు చెప్పి ఆ రోజు ఎగ్గొట్టారు అనుకోండి, ఇంకో జన్మ ఎత్తుకొని వచ్చి మళ్ళా రామాయణం చేసి ఆడి పెళ్లికి పోవాలి. సో కాబట్టి ఇప్పుడు మీ నోటితో మీరే చెప్పారు, ఏ రోజు చేయం పరధ్యానం, నిరంతరం చేస్తాం ధ్యానం అని చెప్పారు. దీన్ని బాగా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మనం జనరల్ గా ఒక వ్యక్తి వచ్చి ఖాళీ పేపర్ని మనకు అమ్మేస్తే గిలిపెట్టి ఇన్సూరెన్స్ కట్టేస్తాం ఎమోషన్ అయి. తప్పులేదు, కానీ ఎమోషన్ అయి కట్టేస్తాము. మనకి ఇంట్లో లెక్కలు, ప్రయారిటీస్, ఖర్చులు ఎక్కువైనప్పుడు పెండింగ్ పెట్టేది ఇన్సూరెన్స్ పాలసీ కట్టం వల్ల. ఎందుకంటే అర్జీ సవదు కాబట్టి. ఇట్లా ఇన్సూరెన్స్ కంపెనీలు కోట్లు సంపాదిస్తున్నాయి, మనమేమో పాలసీ బాండ్లు పక్కన పారేస్తాం. కారణం ఏంటంటే దాన్ని ఎవరు అడిగే వాళ్ళు లేరు. అట్లాగే ఈ ధ్యానంలో కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని ఎవరు అడగరు. అందుకని ఆంధ్రుల ఆరంభ సూర్యులని స్టార్టింగ్ రోజు బ్రహ్మాండంగా వచ్చేస్తాం, 25 రోజు అభివృద్ధికి ఆర్గనైజర్లు తప్ప ఎవరు కనపడరు ఈ వీడియోలో, గ్రూపుల్లో. ఎందుకంటే ఈ ఇది కష్టమైన విషయం. విశ్వామిత్రుడు 1000 ఏళ్ళు తపస్సు చేస్తేనే మేనక వచ్చి అట్లా ఒక నడుము చూపించే లోపల 0 స్టేటస్ పడిపోయినాడు. అట్లా 3 సార్లు పడిపోయినాడు మహానుభావుడు. కాబట్టి మనం ఇంకా చాలా అజ్ఞానంలో, చాలా ఈజీగా పడిపోతాం మాయలోకి. అందుకని ఇప్పుడు నాతో కూడా ఇది నేను 4వ క్లాస్ ఏమో చేయడం, కానీ గ్రూప్ లో ఇప్పటికి ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ సమస్యలు, పర్సనల్ విషయాలంతా మాట్లాడారు నాతో. కానీ ఈడొచ్చి చూస్తే గ్రూపుల్లో అయితే ప్రోగ్రామ్కి అయితే మళ్ళీ అటెండ్ అవ్వట్లేదు వాళ్ళు. అంటే చిన్న చిన్న విషయాలన్నిటికి కూడా కుదరడం లేదు, మా వల్ల కావట్లేదు,
ధ్యానం చేయలేకపోతున్నాం అని కారణాలు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తాను మాస్టర్, కారణాలు ఎవరికి చెప్తున్నారు? మీరు మాకు చెప్తున్నారా, మీకు మీరు చెప్పుకుంటున్నారనేది మీరు ప్రశ్నించుకోవాలి. అది సో మేము కూడా కారణాలు సమస్యలతో నీటికి వచ్చాం, కానీ మేమేదో ఆడపోయి హిమాలయాల్లో కూర్చొని సంవత్సరాలు తరబడి సాధనలు చేసి మీ ముందుకు ఏం ప్రత్యక్షం అవ్వాల. మీకన్నా ఎక్కువ కష్టాలు, ఎక్కువ దుఃఖాలు అనుభవించి వచ్చేసినామండి పత్రిజీ దగ్గరికి. సో అందుకని మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అండ్ దిస్ ఎర్త్, మీ అందరికీ కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికీ కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మహా అవతార్ ఒక గ్రూప్ కి, రంగనాథ స్వామి గురువు మాస్టర్ గారికి, శివ గారికి, లలిత ప్రసన్న మేడం, మిగతా ఆర్గనైజర్లు అందరూ కూడా ఒకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పి గురువు గారు చెప్పేదే మీకు చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు ఆయన. నాకు బాగా కిక్ ఇచ్చిన విషయం ఏంటంటే, పిరమిడ్ సొసైటీలో దేవుళ్ళారా అంటాడు. అది బాగా మత్తు ఇచ్చింది నాకు. నేను పిరమిడ్లోకి రావడం కారణం అదే. ఆయన మనం దొంగ, దొర, స్మగ్లరు, ఓసీనా, బీసీనా, ఏ క్యాస్ట్ చూడలేదు, ఏమని తెలియదు ఆయనకి. బట్ ఆయన మనల్ని చూసినా చూడకపోయినా వెంటనే దేవుళ్ళారా అంటున్నాడు. ఎంత బాగా చూసుకున్న పిల్లం దెయ్యం రాచేస్తుంటే ఎడుతుందే కానీ పొగడ్డం లే పిల్లం. మరి బంధువులు తిడతానే ఉండరు. మరి పత్రిజీ అనే వ్యక్తి ఫస్ట్ అటెంప్ట్ లోనే దేవుళ్ళారా అని వస్తున్నాడు, ఒక బ్రహ్మర్షిగా ఉంటుంది. అది నాకు బాగా మత్తిచ్చింది. అంటే ఒక భుజం తట్టినా ఒక గురువు అనే వ్యక్తి మనల్ని నువ్వు సూపర్ రా అన్నా మనకి ఎనర్జీ వేరు కదా. అది నాకు బాగా నచ్చింది అనమాట, ఆ పదం అనేది. ఆ మత్తు కోసమే పనిచేస్తాను నేను, అది తగ్గకుండా ఉండాలనేది. అందుకని దీని మీద కొంచెం మనం ఆలోచిస్తే, ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. ఫ్రెండ్స్ అంటే నేను చెప్పేది ప్రాపంచికం స్నేహితులు వేరు. ప్రాపంచిక స్నేహితుల్లో ప్రాణం కోసం, స్నేహం కోసం ప్రాణం ఇవ్వడంలో తప్పు లేదంటారు. కానీ నిజంగానే ప్రాణం ఇచ్చిన తర్వాత ఆ స్నేహితుడు ఎలా ఉందని తెలిసింది అనుకోండి, ప్రాణం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం తెలుసుకొని ఇవ్వాలి. ఈరోజు స్నేహితులంతా కూడా ఎలాంటి అనుభవాలు, ఒక అనుభవంకే మనకు పనికి వస్తున్నారే తప్ప రియల్ స్నేహితులు అనే వాళ్ళు దొరికేది కష్టంగా ఉంది. సో స్పిరిచువల్ గా గురువు గారు ఫ్రెండ్స్ అనేటప్పుడు నాకు అర్థమైంది ఎవరంటే, మనమంతా సోల్మేట్స్ అనమాట. అంటే పత్రిజీ గారు, మనమందరూ కూడా ఇంటర్ గ్యాలక్సీ ఫెడరేషన్ లో అనేది అదొక గ్యాలక్సీ ఉంటుంది పాలపంత పైన, దాన్ని ఐజీటీ అంటారు, తెలుగులో విశ్వ సమైక్య కేంద్రం అంటారు. అక్కడ మనం ఒక్కొక్క గ్యాలక్సీలో ఉంటాము. భూమి మీదకి వచ్చేటప్పుడు గురువు గారు అందరి దగ్గర అపాయింట్మెంట్ మాట్లాడుకొని ఆయన కొంచెం ముందు వచ్చారు. మనం అందరూ కూడా కొంచెం వెనక ముందు వచ్చామన్నమాట. ఒక టీం వర్క్ లో వచ్చి చేరాము ఈ వర్క్ మీద, భూమి మీదకి. సో మనకు బాగా అర్థం అవ్వాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ఏంటంటే మనం అందరూ కూడా భూమి కాదు. ఇప్పుడు మీరు బెంగళూరు, నాది తిరుపతి కాదు, నేను తిరుపతిలో ఉంటాను అంతే. మేడం వచ్చి బెంగళూరులో ఉంటుంది అంతే. మనది ఎవరేమైనా అడిగితే మా ఊరు ఏదంటే మాది బెంగళూరు అంటాం. మనది బెంగళూరు అయితే కాగితాలు అమ్మేవచ్చు కదా, ఇన్ని కష్టపడి ఉద్యోగాలు పోవడం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాటకం ఆడేదానికి వచ్చాం. అందుకని మీకు పెళ్లి చేసినప్పుడు అక్షంతలు వేస్తారు, అంటే బాసిపట్టు కడతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బాసిపట్టు అంటే మూడో కన్ను ఓపెన్ అవ్వాలి. అక్షంతలు వేస్తారు, అంటే జ్ఞానానికి చిహ్నం బియ్యం అనమాట. అందుకని దాన్ని తీసుకొచ్చి అక్షంతలు వేసేవాళ్ళు. అక్షంతలు కూడా ఎవరు, బ్రహ్మర్షులు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇలాంటి వాళ్ళు వేసేవాళ్ళు, కానీ అందరూ వేసేవాళ్ళు కాదు అప్పట్లో. ఇప్పుడు మన బాధాకరం ఏంటంటే, కుర్జీలో కూర్చోంటే తెచ్చి మన చేతికి ఇస్తారు, కుర్జీలో నుంచి ఇసిరేసేస్తాం మనం. ఎందుకంటే మనకు టైం ఫ్యాక్టర్ కదా, తినేవాలి వెళ్ళిపోవాలి. లేచిపోయి వాడు వాళ్ళ దగ్గర కూడా వేయం మనం, ఇసిరి కొట్టేస్తాం అనమాట. మనకు నచ్చిన అమ్మాయిల మీద కూడా వేసేస్తాం మనం. ఇది నేను ధ్యానానికి రాకముందు నేను కూడా చేసిన పనులు ఇవి. సో కాబట్టి ఇందులో మీరు తెలుసుకోవాల్సిందంటే, ఎవరైనా పెళ్లికి పోతే లేచి వెళ్ళి ఓపికగా ఇద్దరి మీద ఆశీర్వదించి అక్షంతలు వేయండి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి జ్ఞానం అనే ఒక బండారంలోకి, జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు. ఇంకా అక్కడి నుంచి పెళ్లి కొడుకు, వాళ్ళ పేరెంట్స్ నాటకం అయిపోతుంది, వీళ్ళ నాటకం స్టార్ట్ అయిపోతుంది. అందుకని అక్షంతలు వేస్తారు. తర్వాత తలంబరాలు పోసుకుంటారు. అంబరం అంటే ఆకాశం, తల అంటే పైన ఉంటుంది. ఆకాశం నుంచి అంటే తలపై నుంచి అక్షంతలు అనేది తల మీద ఒకరి మీద ఒకరు ఎందుకు పోసుకుంటారంటే, ఈ రోజు నుంచి జ్ఞానంలో నేను సహకరిస్తానని చెప్పి ఒకరికొకరు చెప్పుకున్న తర్వాత ఇద్దరు బయట వచ్చి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అనమాట. అంటే ఉత్తరం సైడ్ ఉంటుంది, పెద్ద నక్షత్రాల్లో పెద్దది అది. దాన్ని ఎందుకు చూపిస్తారంటే, మనం నక్షత్ర లోకాల్లో నుంచి వచ్చినాం కాబట్టి ఆత్మజ్ఞానంతో తిరిగి ఆ నక్షత్ర లోకాలకి వెళ్ళిపోవాలి. అది అంతరార్థం. ఏదో సినిమాలో జోక్ చెప్పినట్టు అప్పులు కనపడుతుంది, వడ్డీలు కనపడుతుంది సరదాగా, కానీ వాస్తవం అయితే
ఆ నక్షత్రాన్ని చూడడానికి కారణం ఏంటంటే ఇద్దరు ఆత్మజ్ఞానంతో అడిగి వెళ్ళిపోవాలి. మరి పగులు పూట కనపడదు కదా సార్, సూర్యుడు ఉంటాడు కదా అని అంటే అప్పుడు నేల వెంపలి చెట్టు అని ఒకటి ఉండేది అనమాట. ఆ నేల వెంపలి చెట్టు మీద నిలబడినామంటే వెలుతురు పోయి చీకటి కనపడుతుంది. అప్పుడు ఆ నక్షత్రం కనిపోయింది. ఆ రోజుల్లో చేసేవాళ్ళు. సో ఇది అందులో ఉన్న అంతరార్థం అనమాట. కాబట్టి అక్కడి నుంచి వస్తాం కాబట్టి తిరిగి మనం ఆడికి వెళ్ళిపోవాలి. ఈ భూమి అనేది ఒక నాటక పాఠశాల కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తుతాం అనేది మన విచక్షణకే వదిలేస్తారు. అది మనం ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు. ఇప్పుడు ఒక మాట ఇచ్చాము, ఆ మాట కోసమే ఒక జన్మ మొత్తం. సింపుల్ గా అంటే ఒక మాంసాహారి శాకాహారంగా మారడానికి 500 జన్మలు పడుతుంది. అంత ఈజీగా కాదు కదా. అట్లాంటిది ఇక్కడ స్నేహం అంటే మనంతా సోల్మేట్స్ అన్నమాట. ఎట్లా సోల్మేట్స్ అని అంటే ఇప్పుడు మనం భోగి మంటలో పెద్ద మంట వేస్తాము, అందులో నుంచి చిన్న చిన్న మినుగురులు వస్తాయి. సో ఇప్పుడు ఆ మినుగురులంతా మనం అనుకోండి, ఆ పెద్ద మంట వచ్చి పరమాత్ముడు అనమాట. అంటే యూనివర్సల్ చైతన్యం. దానికి శివుడు అని పేరు పెట్టుకున్నాం, ఆదిపరాశక్తి అని పేరు పెట్టాం. సో అందులో నుంచి ఈ మినుగురులు వస్తాయన్నమాట. అట్లాగా మనం అంతా ఒక్కొక్క మినుగురులో ఈ జూమ్ లో పాల్గొన్న 70 మంది ఎవరైతే ఉన్నారో అందరూ ఒక్కొక్క శరీరంలో ఆ మంటలో నుంచి వచ్చినట్టు ఆ సోలు చేరుండదు, ఆత్మ అనేది వచ్చిందంత ఏడ మూలం అందులో నుంచి వచ్చాం. కాబట్టి ఇప్పుడు బాగా మీకు అర్థమైంది. ఫ్రెండ్స్ అంటే ఏంటంటే మనం అంతా ఒక సోల్ ఫ్రెండ్స్ అనమాట. ఒక పని మీద వచ్చాము, దీని మీద ప్రయారిటీస్ బట్టి ప్రాధాన్యతలు బట్టి ఫుల్ టైం చేసే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు చేసేవాళ్ళు, అది మీ ఇష్టం అది. ఇకపోతే రెండోది వచ్చేవరా అంటే మాస్టర్స్ అన్నారు. సో మాస్టర్స్ అంటే ఎవరా అంటే చిన్న పిల్లల్ని మాస్టర్స్ అంటాం మనం. అంటే వాడికి కల్లా కప్పటం తెలీదు, మనసు వికసించదు, కుళ్ళు కుతంత్రాలు తెలియదు కాబట్టి వాడిని మాస్టర్స్ అంటాము. జ్ఞానుల్ని యోగుల్ని మాస్టర్స్ అంటాం. మధ్యలో ఉండే వాళ్ళని ఏమంటాం మేడం అంటే మిస్టర్స్ అంటాం. అంతే కదా మేడం, ఒకరు అన్మ్యూట్ చేసుకోండి మీరు. మిస్టర్స్ అంటాం మనం. ఎస్ సార్. ఎందుకు మిస్టర్స్ అంటాం అంటే లైఫ్ అంతా మిస్టరీగానే ఏడుస్తుంది వీడికి, అందుకనే వీడిని మిస్టర్ అంటాం, కన్ఫ్యూజన్ లో ఏడుస్తుంటాడు కాబట్టి. సరే ఆడవాళ్ళని లేడీస్ని ఏమంటారంటే ఏం మిస్ అంటాం మనం. ఈమె జీవితాంతం అన్ని మిస్ చేసుకుంటానే ఉంటుంది, అందుకని ఈమెను మిస్ అంటాం, వాడిని మిస్టర్ అంటాం. కాబట్టి ఇక్కడ బాగా అర్థం అవ్వలేదు ఎందుకు మాస్టర్స్ అని పేరు పెట్టారని అంటే జ్ఞానం ఆచరణ చేయగలిగినోడు జ్ఞాని. తెలివి అందరికి ఉంటుంది కానీ ఆచరణ చేయాలి. సిగరెట్ తాగితే లంగ్స్ చెడిపోతుందని గోల్డ్ మెడల్ వచ్చినోడు కూడా తెలుసు, అయినా తాగుతాడు అనమాట. జ్ఞాని అనేవాడు నిలిపేసి చెప్తాడు. డిఫరెంట్ అది, నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా అది అనమాట. ఇంక మూడోది వచ్చి ఏంటి, దేవుళ్ళారా అన్నారు. సో దేవుడు అంటే ఏంటి అంటే రూపం కాదు అది. నిజమైన దేవుడికి రూపం ఉండదు, నామం ఉండదు, క్రియ ఉండదు. ఏ పని చేయనోడు దేవుడు, ఏ రూపం లేనోడు, ఏ పేరు లేనోడు దేవుడు. దేవుడు వచ్చి మనకున్న దీంతో ఆయన వచ్చే దేవుడు అంటే ఆ దేవు అనే పదంలోనే మీనింగ్ ఉంది. దానిలో డూ తీసేసి లాడుట పెడితే దేవులాడుట అంటే దాని మీనింగ్ ఏంటంటే దేవులాడుట. దేవులాడుట అంటే ఏమి వెదకబడడం, వెతుకులాట అని. సో మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని ఎదుగుతూనే ఉన్నాం. సృష్టి పుట్టినప్పటి నుంచి ప్రతి జనరేషన్ ఎదుగుతూనే ఉంటుంది అనమాట. ఆ వెతకేదాన్ని దేవులాట అంటారు, అందుకని దేవుడు అని పెట్టుకున్నాం పేరు. సో కాబట్టి ఈ దేవుడు అనేది ఏంటంటే ఒక చైతన్యం. అది ఒక గురువుని శిష్యుడు అడుగుతాడు, గురువు గారు దేవుడు ఎట్టుంటాడు అని. గురువు ఏం చెప్తాడంటే ఒక అంటిపండు తీసుకురారా అంటాడు. అంటిపండు తీసుకొని వచ్చేస్తాడు. అంటిపండు ఎంత హైట్ ఉంది, 4 అంగుళాలు ఉంది. దేవుడు 4 అంగుళాలు ఉండడు కదా. అవును గురువు గారు అంటాడు. మరి పైన కలరు పసుపు కలరు, మరి దేవుడు పసుపుగా ఉండడు. అది చూస్తే మెత్తగా ఉంది, మరి మెత్తగాను ఉండడు. తోలు తీస్తే లోపల తెల్లగా ఉంది, తెల్లగాను ఉండడు. తిని చూస్తే తీయగా ఉంది, తీయగాను ఉండడు. అంటే 4 అంగుళాలు లేడు, పసుపుగా లేడు, మెత్తగా లేడు, తెల్లగా లేడు, తీయగా లేడు. తింటే ఒక శక్తి వస్తుంది కదా, దాన్ని దేవుడు అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? దాన్ని యూనివర్సల్, దాన్ని భగవంతుడు అంటాడు. అంటే దేవుడు అంటారు దాన్ని. మళ్ళీ భగవంతుడు వేరు, దేవుడు వేరు అండి, కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఎందుకంటే అదొక సబ్జెక్ట్, ఇప్పుడు చెప్పలేను, ఇచ్చిన టైం ధ్యానం గురించి చెప్పండి కాబట్టి. సో దేవుడు అనేది ఒక ఎనర్జీ అనమాట. అదే ఒక ధర్మం అనుకోండి, ఒక సత్యం అనుకోండి, దేవుడు చెప్పిన ధర్మాలను పాటించడం అనుకోండి. మీకు దైవాసుర సంపద విభాగం అని 16వ చాప్టర్ ఉంటుంది భగవద్గీతలో. అందులో మనకి 26 స్టెప్స్ ఉంటాయి భగవంతుడి లక్షణాలు. అవి మీరు రాసేసుకొని అందులో మీకు ఎన్ని లేవో దాన్ని మీరు డెవలప్ చేస్తే దేవుడు అయిపోతారు. సింపుల్ ఆన్సర్ కదా, దీనికి ఇంత ఎత్తుకులాట పరిగెత్తక్కర్లేదు. ఎందుకనంటే మన ప్రాపంచిక చదువులో ఎంతవరకైనా చదివినా 4 సెషన్లు చేశారు. ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ, ఈ 4. ఈ 4 చదివేదానికి 25 ఏళ్ళు 25 ఏళ్ళు సరిపోతుంది జన్మ. అంత చదివినా మనకి తెలిసేది 10% నాలెడ్జ్. 90% తెలుసుకోవాల్సింది అంటే బ్రహ్మ విద్యా శాస్త్రం అనేది. శాస్త్రాలు 6 ఉన్నాయి,
వేదాలు 4 ఉంది, 18 పురాణాలు ఉన్నాయి. ఈ వేదాల్లోనూ దేవుడి గురించి తెలియదు, పురాణాల్లోనూ తెలియదు, 6 శాస్త్రాల్లోనే దేవుడి గురించి తెలుస్తుంది అనమాట. ఈ 6 శాస్త్రాలు ఏంటంటే గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, బ్రహ్మ విద్యా శాస్త్రం. సో ఈ బ్రహ్మ విద్యా శాస్త్రం అనేది మూలం. కానీ ఇది సబ్జెక్ట్ చిన్నదే కానీ చాలా పెద్దది బ్రహ్మ విద్య అనేది, అంత ఈజీ కాదు మళ్ళా. సో దీంతోనే దేవుడిని తెలుసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం ఉంది నేర్చుకోవాలనుకోండి, ఒకే సంవత్సరంలో మీకు బ్రహ్మ విద్య అంతా వచ్చేస్తుంది అనమాట. మీకు ఇష్టం లేదనుకోండి, 100 జన్మలు ఎత్తినా రాదు. సో అది మీ ఆప్షన్ అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఎవరంటే దేవులాడబడేవాడు. దేవుడు ఎట్ట ఉంటాడో మీకు చెప్పాను నేను. సో మన లైఫ్ అంతా ఇప్పుడు ఎట్ట అయిపోతుంది, మెకానికల్ లైఫ్ అయిపోతుంది. అన్ని పరిగెత్తుతూ ఉసేన్ బోల్ట్ మారి, మెరుపు తీగలాగా మారి పరిగెత్తుతున్నాం మనం. ఎగ్జాంపుల్ ఎవరంటే ఒకడు శర్మ అనే 15th floor లో ఉన్నాడు. ఒక అతను పరిగెత్తి వచ్చి శర్మ నీ కూతురు లేచిపోయిందని చెప్పే లోపల వాడు ఆ టెన్షన్ లో బ్రాహ్మణి లేచిపోతే పరువు ఏమైపోయేదని ఆ ఫ్లోర్ లో నుంచి దూకేసినాడు కిందకి. దూకేసి వాడు కిందకి వచ్చేటప్పుడు 10th floor కాడికి వచ్చే కొద్దికి అర్థమైంది, నాకు పెళ్ళే కాలేదు కదా, కూతురు ఆడుంది. ఫోర్త్ ఫ్లోర్కి వచ్చే కొద్దికి అసలు నాకు కూతురే పుట్టలేదు కదా, నేనెందుకు దూకేసినాను. తీరా నేల మీద పడే కొద్దికి వారికి అర్థమైంది, నా పేరు శర్మ కాదే వర్మ అనేసి. అంటే సో మెకానికల్ లైఫ్ ఎట తయారైనాం అంటే వినేది సరిగ్గా లేదు, లిజనింగ్ స్కిల్స్ లేవు మనకి, అంత ఆత్రం ఇట్లాగా. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఇంకొంచెం బెటర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 3 ఉన్నారండి, సుబ్బారావు, పుల్లారావు, రామారావు, 3 అనుకోండి. వీళ్ళు ఈ సుబ్బారావు, పుల్లారావు వాళ్ళ మిస్సెస్ రోజు ఉప్మానే చేయిస్తారు వీళ్ళకి. ఒకరి పిల్లం రోజు చపాతీ చేయిస్తుంది అనమాట. ఒకడు ఈ రామారావు అనే అతను దోశలు ఎత్తుకొని పోతాడు ఆఫీస్కి. రోజు ఇది తిని తిని పుల్లారావుకి, సుబ్బారావుకి విసుగొచ్చేస్తాడు. ఈ రామారావుకి విసుగొచ్చేస్తాడు. వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ దూకేద్దాం మిద్ది మీద నుంచి, ఈ పిల్లలు మారరు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే 3 మిద్ది మీద నుంచి దూకుతారు. 3కి కాళ్ళు ఇరుగుతుంది, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయితే ఈ పుల్లారావు, సుబ్బారావు వాళ్ళ భార్యలు వచ్చి, ఏం బా చెప్పచ్చు కదా, వేరే చేయిస్తాను, ఎందుకు దూకేసినారని అంటారు. రామారావు వాళ్ళ మిస్సెస్ మాత్రం అట్నే ఆశ్చర్యంగా చూస్తుంటుంది. వాళ్ళు అడుగుతారు, నువ్వేం పలకరీలేదంటే, నాకు అర్థం కాని విషయం, పెళ్ళి అయినప్పటి నుంచి ఈడే కదా పోసుకుంటా ఉన్నాడు టిఫిన్, ఈడెందుకు దూకినట్టు తెలియదు నాకు అని. అందుకని టిఫిన్ ఆడే చేస్తున్నాడు, ఆడే చేసుకుంటాడు, ఆడు కూడా దూకేస్తుంటాడు. అప్పుడు వాడికి ఆప్షన్ ఉంది కదా, మార్చుకోవచ్చు కదా. అదే మార్చం మనం. అంటే ఇది ఎట్టుంటుందంటే, ఈ శంకరన్ పిల్ల అనే ఒకతను ఉంటాడు, మిలిటరీలో చేరతాడు. అతని సైజు కాలు 8, అతనికి మిలిటరీలో వాళ్ళు 7 సైజు షూ ఇస్తారనమాట. రోజు పెరడ్ పోతాడు, రన్నింగ్ పోతాడు. వచ్చిన తర్వాత ఆ షూ కాలు పట్టేస్తుంది కదా 7 సైజు వేసుకొని. వాడు ఫీల్ అవుతే పక్కనోడికి చెప్తాడు, షూ కాలు ఇబ్బంది పడుతుంది, వేసుకోలేకపోతున్నానంటే వాడు అడుగుతాడు, నీ సైజు తీసుకోవచ్చు కదా అని. అంటే ఆ పెయిన్ ఉన్నప్పుడు ఆ షూ తీసేసినాక ఎంత సుఖం ఉంటుంది తెలుసునా, దాన్ని పోగొట్టుకుందామా, ఎట్ట పోగొట్టుకుందాం అంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు భూమి మీద. మనం ఎంత చెప్పినా కూడా దాన్ని మార్చుకుందాము, చేసుకుందాం అనే ఆలోచన అనేది ఉండదు అనమాట. అందుకని కాబట్టి ఏరంటే మెకానికల్ లైఫ్ అయిపోతుంది మనకి. సో మెకానికల్ లైఫ్ కాకుండా అట్టని చెప్పి దేవుడు భక్తి అని అంటే అది కూడా మూర్ఖం అయిపోతుంది. దాన్ని పట్టుకొని వేలాడతాం అనమాట. దానికి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మంచి ఫాస్టర్ ఉంటాడు, చర్చ్ ఫాదరు. అతనికి ఒక శిష్యుడికి ఏం చేస్తాడంటే ఒక గుర్రాన్ని గిఫ్ట్ ఇస్తాడు, అరేబియన్ గుర్రం అనమాట. అరేబియన్ గుర్రంలో దాని మీద స్పిరిచువల్ గుర్రం, అది దేవుడి పదాలు మాటలే ఇంటుంటుంది. అది కూడా వాడు ఏం చెప్తాడంటే, ఈ గుర్రం మీద కూర్చో, నువ్వు దీన్ని కొడితే కాలుతో అంతే పోదు, ఇది దేవుడా 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 అంటే పరిగెత్తుంది, ఎంత స్పీడ్ అయినా పరిగెత్తుంది. అది ఆగిపోవాలంటే హల్లెలూయా అంటే ఆగిపోతుంది. అది చెప్తాడు అనమాట. ఈడ గుర్రం ఎక్కి దేవుడా దేవుడా అంటే అది జెట్ స్పీడ్ లో పరిగెత్తా ఉంటుంది అనమాట. ఈ స్పీడ్ లో మర్చిపోతాడు, అది ఎట్ట ఆపాలో తెలియదు వీడికి. వాడికి ఇంక పెద్ద లోయ పడి వస్తాం అనుకుంటాడు. కరెక్ట్ గా లాస్ట్ మూమెంట్ లో వాడికి గుర్తొచ్చి హల్లెలూయా అంటాడు అనమాట. ఒక పెద్ద లోయకి కాడ ఒక అడుగు ముందు గుర్రం నిలబడిపోతుంది. అమ్మాయ్యా నువ్వు ఊపిరి పీల్చుకొని థ్యాంక్ యూ గాడ్ అంటాడు, అది దూకేస్తుంది లోయలోకి. దానికి ఇంగ్లీష్ కూడా వచ్చాడు, మళ్ళా గాడ్ అన్నాడు కదా, థ్యాంక్ యూ గాడ్ అని దూకేస్తుంది అది లోయలోకి. అట్టని చెప్పి పట్టుకోండి రా బాబు దేవుడిని అని అంటే ఇంత పెద్దగా పట్టుకోకూడదు.
పట్టుకోకపోతే మెకానికల్ లైఫ్ అవుతుంది, పట్టుకుంటే అతి అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఏంటంటే కొంచెం మనకి క్లారిటీ ఉండాలన్నమాట. అంటే లైఫ్ ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అంటే దీన్ని ఇంకోసారి చెప్తా నేను. అంటే 3 భగవద్గీత మీరు 18 చాప్టర్లు తీసుకుంటే నాకు అర్థమైంది, నేను వినింది ఏంటంటే 3 విషయాలండి. ఒకటి పరిస్థితి, రెండోది మనోస్థితి, మూడోది ఆత్మస్థితి. ఇంతే, ఈ మూడింటి మీద ఉంటుంది: పరిస్థితి, మనోస్థితి, ఆత్మస్థితి. సో ఇప్పుడు పరిస్థితి బాగుంటే మనోస్థితి బాగుండదు. దీనికి మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే హిందీలో చెప్తాను, నాకు వచ్చి అరాకొర హిందీలో చెప్తాను. मेरा बच्चा रोता है दिल में दर्द आता है, पड़ोसी का बच्चा रोता है सिर में दर्द आता है, मेरा पत्नी रोता है सिर में दर्द आता है, पड़ोसी का पत्नी रोता है दिल में दर्द आता है. అంటే నా కొడుకు ఏడిస్తే నాకు గుండెల్లో బాధేస్తుంది, పక్కింటోడు కొడుకేస్తే తలనొప్పి వస్తుంది. నా పెళ్ళం ఏడిస్తే తలనొప్పి వస్తుంది, పక్కింటోడి పెళ్ళం ఏడిస్తే గుండెల్లో పెయిన్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ పరిస్థితి ఒక మారు ఉంటే మనోస్థితి ఒక మారు ఉంటుంది. దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్నింది చెప్తున్నా మీకు. తక్దీర్ అంటే ఒక కవిత రాస్తాడు అతను. తక్దీర్ కిస్మత్ కుల్తి అంటే తాజ్మహల్ బనానా చేతాహం, కిస్మత్ నై కుల్తి అంటే నేను తాజ్మహల్ కట్టాలనుకుంటాను, నా తలరాత బాగాలేదు అంటాడు. ఇప్పుడు దేవుడు ఇనేసి ముంతాజ్ని కలిపేస్తాడు అనమాట. తక్దీర్ లిఖితే ముంతాజ్ మిల్లి లేకిన్ షాదీ నై కర్తి. ఇప్పుడు పరిస్థితి బాగుంది, ముంతాజ్ లేదని ఏడ్చినాడు, దేవుడు ముంతాజ్ని ఇచ్చినాడు. పరిస్థితి బాగుంది కదండి, కానీ ఆ పిల్ల పెళ్లి చేసుకొని అంటుంది. ఇప్పుడు మనోస్థితి బాలయ్యడికి. సరే దేవుడు ఏం చేసినాడు, పోనీ లేరా పెళ్లి చేసుకొని పెళ్లి చేయించినాడు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే తక్దీర్ హై ముంతాజ్ మిల్తి షాదీ కర్తి, తాజ్మహల్ బనానా చేతా హూ లేకిన్ ముంతాజ్ నై మర్తి. ఇప్పుడు పెళ్ళయింది, తాజ్మహల్ కట్టాలనుకుంటాను కానీ పెళ్ళాన్ని చావలేదు, పెళ్ళం చావట్లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమన్నా అంటే ఒక్కొక్కసారి పరిస్థితి, మనోస్థితి అంటే మీకు నేను చెప్పే ఇందులో సలహా ఏంటంటే సుఖాలే భోగాలు కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి, రోగాలు కూడా భోగాల కింద ఫీల్ అయితేనే మీరు ఎన్లైట్ అవుతారు. పవన్ మహర్షి ఉన్నాడు, 59 సంవత్సరాలు ఒకే ప్లేస్ లో కూర్చున్నాడు, 12 సంవత్సరాలు గుహల్లో కూర్చొని సాధన చేసినారు. ఆ లేచినప్పుడు తొడకున్న తోలంతా కూడా ఆ రాయికి అతుక్కునేసింది, ఒళ్ళంతా పురుగులు, సీమలు, పాములు కుట్టేశాయి, రాచపుండు వచ్చింది. ఆయనకున్న సాధనతో చేత్తో అలా అనుకుంటే మొత్తం తగ్గిపోయేది. అలా అనుకొని క్లియర్ చేసుకుంటే ఇంకో జన్మలో వచ్చి ఆ పెయిన్ భరించాల్సింది అతను. అలా చేయలేదు అతను. రామకృష్ణ పరమహంసకి థ్రోట్ క్యాన్సర్ ఉండేది, గొంతు క్యాన్సర్. అలాగే వెళ్ళాడు ఆయన, ఎంజాయ్ చేశాడు అనమాట. అంటే ఏంటి, సుఖాలే భోగాలు అనుకోకూడదు. మనకు వచ్చిన రోగాలను కూడా భోగాలు అనుకున్న రోజున అవి హ్యాపీగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇల్లు బాగా పెట్టుకునేది అనుకోండి, లలిత మేడం వాళ్ళ ఇంటికి పోతే అరగంట ఉండాలనేది 4 గంటలు ఉంటాం. సాంబ్రాన్ని వేసి, కర్పూరం వేసి, గర్భగుడి మారి పెట్టుకుంటే పోవాలనిపించదు, ఉండాలనిపిస్తుంది. అట్లాగే మన శరీరం బాగా పెట్టుకున్నప్పుడు ఒక జబ్బు వచ్చింది అనుకో, బాగా పెట్టుకోకుండా 4 రోజులు ఉన్నామని ఉంటుంది. అది దాంతో మీరు ఎంజాయ్ చేయాలా. పోనీ లేబ్బా నచ్చిన రోజులు ఉండు, నీకు నచ్చినప్పుడు వెళ్ళిపో, పర్లేదు. నువ్వు చేసే పనిని చూసి నువ్వు లోక కళ్యాణం పని చేస్తున్నావు అనుకో, వీడు కరెక్ట్ గా ఉన్నాడు, పరమాత్మ ధర్మాలు పాటిస్తున్నాడని 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. అట్ట కాకుండా అజ్ఞానంలో ఉండి మనం దాన్ని తాడు దింపినాం అనుకో, అది ఇంకా కొంచెం ఏడిపించేసి వెళ్తుంది. వీడికి ఎన్ని చెప్పినా వినట్లేదు, ఇంకొంచెం వీడిని కెలికేద్దాము, ఇంకొంచెం షుగర్ పెంచుదాము, ఇంకొంచెం బీపీ పెంచుదాము, అప్పుడు కానీ వీడికి ఆత్మజ్ఞానం రాదని. ఎందుకనంటే ఇప్పుడు మా వీధిలో ఒక డ్రైవర్ ఫ్యామిలీ ఉందండి, 10 ఏళ్ళుగా ధ్యానం చెప్తున్నా, భార్యాభర్తలు. ఆ అమ్మాయికి 37 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళుగా ధ్యానం చెప్తే నెగ్లెన్స్ ఏం లేదనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేసినారంటే ఆ టెస్టులు ఈ టెస్టులు చేసి గర్భసంచి తీసిపోతున్నారు. ఇప్పుడు అవన్నీ రిపోర్ట్లన్నీ ఎత్తి డాక్టర్లకు పెడితే క్యాన్సర్ సింటమ్స్ ఏమి లేదు, నీకు ఎందుకు చేసినారు, గర్భసంచి ఎందుకు తీసినారు అనేది ఇప్పుడు చుట్టుపట్టి మాట్లాడడం, ఆ అమ్మాయి చేతబడులు చేసినారని దారాలు కట్టుకోవడం, తాయితీలు వేసుకోవడం, ఇప్పుడు ఇల్లు బాగలేదని ఇల్లు వేరే ఇల్లు మారాలనడం. చూడండి, మొగుడిని మార్చలేదు, పెళ్ళాన్ని మార్చలేవాడు, ఇల్లుని మాత్రం మార్చేద్దాం. ఇది మన దరిద్రం ఆలోచన. ఇప్పుడు లాస్ట్కి ఏం చేసింది, మొన్న వచ్చి నేను లేనప్పుడు పద్మాతో మాట్లాడి ఇంట్లో ఒక అరగంట ధ్యానం చేసుకొని వెళ్ళి
మళ్ళీ నేనుండగా వచ్చి నా ఎదురుగా కూర్చొని గంట ధ్యానం చేసింది, మళ్ళీ 2 గంటలు ధ్యానం చేసింది. హైదరాబాద్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి రిపోర్ట్స్ అన్ని పెడితే వాళ్ళు ఒకటే చెప్పారు, నువ్వు యోగా చేయాలా, ధ్యానం చేస్తే తప్ప రికవర్ అవ్వలేవు అనేసి. చూసారా? అంటే ఇక్కడ మీకు నేను చెప్పే విషయాలు అంటే అశరీరవాణి అని ఒకటి ఉంటుందండి. అశరీరవాణి అని అంటే మనకు కూడా ధ్యానం చేయకపోయినా కూడా తెలియకుండా ఒక వాయిస్ మెసేజ్ ఏదో ఒక రూపంలో మీకు చెవులోనో తెలియకుండా వినపడుతూ ఉంటుంది. మనం మాయలో పడి గుర్తించమ్మా. మీకు ఎగ్జాంపుల్ ఏమంటే కంసుడు, ఈ అశరీరవాణి అనేది దేవకి పెళ్లి చేసినప్పుడు వాయిస్ ఒకటి వినపడుతుంది, దేవకి కడుపులో 8వ సంతానం నిన్ను చంపేవాడు పుడతాడు అని. అంటే మెసేజ్ ఇచ్చింది యూనివర్సల్లో. ఎన్నో సంతానం మేడం? 8 8. మరి 7 మంది అంటే ఒక్కొక్క బిడ్డ పుట్టేదానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం సంవత్సరం పడుతుంది. 7 మంది అంటే ఎన్ని సంవత్సరాలు? అంటే వెంటనే కడుపు వస్తే, కడుపు లేట్ అయితే ఇంకా లేట్ అవ్వచ్చు. ఇంకా లేదు కాబట్టి 10 సంవత్సరాలు అనుకుందాం. అనుకున్నాను. అంటే ప్రకృతి ఎన్ని సంవత్సరాలు ఛాయిస్ ఇచ్చింది కంసుడికి మారాలని? 10 సంవత్సరాలు ఇచ్చింది. 10 సంవత్సరాల పైనే ఇచ్చింది. 10 సంవత్సరాల పైన ఇచ్చినా మారినాడు మహానుభావుడు? మారలా. అజ్ఞానం ఎక్కువైపోయి ఇంకా హింస ఎక్కువ చేసి ఆ 7 మందిని గోడకేసి కొట్టి చంపేసినాడు. చంపేసి ఆ పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళా శరీరం అని అమ్మ రూపంలో వచ్చి చెప్పింది, పుట్టిపోయినాడు రా, ఆల్రెడీ పెరుగుతున్నాడు. అవును. దేశం పిల్లలందరినీ చంపినాడు. ఉమ్. సో మళ్ళా 13 ఏళ్ళకి కృష్ణుడు వచ్చి మళ్ళా చంపుతాడు. అప్పుడు దేవకి అడుగుతుంది, స్వామి 13 ఏళ్ళు ఎందుకు టైం తీసుకున్నావు? నువ్వు అనుకుంటే అప్పుడే వచ్చి చంపేసేవచ్చు కదా కంసుడిని, ఎంత టైం ఎందుకని అంటే, అమ్మ తల్లి పోయిన జన్మలో నువ్వు కైకేయి రాముడు అడవికి పోవాలని వరం కోరుకున్నావు, ఆ తల్లికి కడుపు శోకం పెట్టినావు కౌశల్యకి, మరి ఆ కర్మ అనుభవించాలి కదా నువ్వు కూడా. కాబట్టి నీకు కూడా బిడ్డ లేని బాధ తెలియాలి కాబట్టి 13 ఏళ్ళు నువ్వు ఏ మేడం ఏమైంది? పవర్ పోయింది. ఓకే. వచ్చిందా మేడం? వచ్చింది. కరెంట్ పోయింది. శివ గారు కొంచెం కూల్ గా మాట్లాడండి, కరెంట్లు పోతుంది. టెక్నాలజీని బట్టి మమ్మల్ని అరవకూడదు మీరు. అరవలేదు సార్, సడన్ గా వాయిస్. అదే సార్, ఇంట్లో మనుషులు అయినే లేదు, టెక్నాలజీ అసలు అయినే లేదు, అది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు. ఓకే సార్, సరే. అందుకని ఎవరంటే, హలో చెప్పండి సార్, వస్తుంది. రావట్లేదు సార్ వాయిస్. మ్యూట్ అయింది సార్, అన్మ్యూట్ చేస్తారు. మ్యూట్ అయింది. అన్మ్యూట్ చేసుకోండి సార్, రావట్లేదు. సార్ వచ్చింది. రాలేదా సార్? ఒక నిమిషం రాస్తా. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి సార్. అదే విషయం ఏంటంటే మీరే చేయాలి అన్మ్యూట్, నేను చేస్తే రావట్లేదు. అదే సార్, అందుకే చేశాం. మీరు టైం తీసుకుంటున్నారు కాబట్టి ఆ లోపల మీరు మాస్టర్స్ నన్ను తిట్టద్దండి, వాళ్ళు అన్మ్యూట్ చేస్తేనే రాగలుగుతాను నేను. సో కాబట్టి ఈ అశరీరవాణి అనేది ఏమవుతుందంటే యూనివర్సల్ నుంచి మనకు కూడా ఏదో ఒక రూపంలో, మెసేజ్ రూపంలోనో, పాంప్లెట్ రూపంలోనో, ఇప్పుడు మీకు ఏదైతే ఈ మహావతార గ్రూప్ వాళ్ళందరూ కూడా 11వ బ్యాచ్ 12వ బ్యాచ్ ఇంత గొప్ప పని చేస్తున్నారంటే ఆ మెసేజ్లంతా వీళ్ళ ద్వారా మీకు అందుతుంది.
ఇందులో పాల్గొన్న 70 మంది అందరికీ మీకు అందరికీ మెసేజ్ల రూపంలో ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి మీకు అందించబడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు దాన్ని పట్టుకోవాలి అంతే. మనుషులు ఎవరు చెప్పినారా, ఎవరి ద్వారా వచ్చింది అని అవసరం. అందులో అంతరార్థం ఏంటో పట్టుకోవాలి మీరు. దాన్ని పట్టుకొని దాన్ని మీరు రియలైజేషన్ వేసి కంటిన్యూటీ చేయాలి. కంటిన్యూటీ చేయలేదనుకోండి, నష్టపోయేది ఎవరు? మనమే అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నా గురించి చెప్తాను. నా పేరు విశ్వప్రసాద్ అండి, తిరుపతిలో ఉంటాను నేను. 2000 సంవత్సరంలో రామచంద్ర మిషన్కి వెళ్ళేవాడిని నేను. ఆ రామచంద్ర మిషన్కి వెళ్ళి బాగా ఇడ్లీలు చికెన్ తిని, ఒక 20 ఇడ్లీలు చికెన్ తిని వెళ్ళేవాడిని. అక్కడ ఎన్వి తినాలా తినకూడదు అనేది దాని మీద కౌన్సిలింగ్ ఇవ్వలేదు వాళ్ళు. బాగా తిని వెళ్ళి ధ్యానం చేసేవాడిని. అప్పుడే ఈ ఆలోచనలన్నీ ఎక్కువ వచ్చేది. అప్పుడు ఈ చిట్కాలు టెక్నిక్లు తెలియవు కాబట్టి వెళ్ళాలా వద్దని ఆలోచించేవాడిని. ఈ ధ్యానం వచ్చిన ఒక అదృష్టం ఏదో దురదృష్టం మాయ తెలియదు కానీ అప్పుడు అనగానే ఈ ఎప్పుడో 10th లో ప్రేమించిన ప్రియురాలు కూడా మళ్ళా కనపడింది. ఇంకా దాని మీద కూడా ఆలోచనలు ఎక్కువ అయిపోయి కుదిరింది. ఇట్లా ఇది అది అంతా బుర్ర గందరగోళం అయిపోయి ఇది ఇప్పుడు కాని పనిలే అని మనం అనుకున్నట్టే. ఇప్పుడు 30 ఏళ్ళకి ధ్యానం వస్తే అనుకుంటాం కదా 60 ఏళ్ళ తర్వాత చేద్దాం. నేను కూడా యాస్టీజ్ అట్నే అనుకున్నా. ఇప్పుడు కాదులే 40 ఏళ్ళ పైన వద్దాం, ఇప్పుడు ఇంకా వయసు ఉందిలే అని నిర్లక్ష్యం చేసి మళ్ళీ ధ్యానాన్ని వదిలేసా పొల. తర్వాత కర్మచక్రం అనే ఒక బుక్, అంటే ఈ 2000 సంవత్సరంలో 1 year వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు. 2009లో ఈ మధ్యలో నేనేం చేసినానంటే కర్మ జన్మ బుక్ ఒకటి చదివానండి, మల్లాది వెంకటకృష్ణమూర్తి. చదివి అందులో ఉన్న విషయాలు ఒకటికి చెప్పేవాడిని. వాడు గుట్కాలు మావా తినేవాడు. వాడికి విషయం చెప్తే వాడు ఏమన్నాడంటే, నువ్వు మాంసం తింటా నీతులు చెప్తావేంటి మామ అన్నాడు. సరేలేరా ఒక పని చేద్దాము, నువ్వు గుట్కా మావా నిలిపేయి, నేను మాంసం నిలిపేస్తాలే అని అలా పందెం కట్టుకొని 18 ఏళ్ళు అయింది నిలిపేశాను. సో ఆ రోజు అనుకున్నా నేను, నాకున్న సిద్ధులకి శక్తి, అంటే నాకున్న ఇంద్రియాలకు కూడా శక్తి రావాలని అంటే నా వాక్కు నేనేం చెప్పినా వినాలంటే ముందు నేను చేయాలా. ఊరికే నేను చేయకుండా అందరికి చెప్పేదానిలో యూజ్ ఉండదు కదా, ఆచరణ మనం చేయాలని అప్పటి నుంచి ఒక అవగాహన అయింది నాకు. సరే 2014లో ధ్యానానికి వచ్చాను పిరమిడ్ సొసైటీలోకి. 2009లో అంటే 2000లో ధ్యానంకి వచ్చి వదిలేశాను. 2009లో మా అమ్మకి ప్యాంక్రిటిక్ క్యాన్సర్ వచ్చిందండి. సింపుల్ మోకాల నొప్పి అనేది, సిమ్స్కి తీసుకెళ్ళాము, అన్ని టెస్టులు చేశారు. చెన్నై అపోలోకి పోయాము, అడ్మిట్ చేస్తే ప్యాంక్రిటిక్ క్యాన్సర్ అనమాట. 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది. ఆవిడకి వచ్చింది. 7 నెలలు 7 లక్షలు ఖర్చు పెట్టినా చనిపోయింది. 2014లో మెడిటేషన్కి వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కొన్ని వందల మందిని చూశానండి క్యాన్సర్తో చనిపోవాలని డేట్ ఇచ్చిన వాళ్ళు ఇంకా బతుకున్నారు ధ్యానం చేసి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి మాస్టర్స్, అంటే నాకున్న నిర్లక్ష్యం, నాకున్న అహంకారం, నాకున్న ఈగో ఏమైనా అనుకోండి, వచ్చినోడిని చేయకుండా నిర్లక్ష్యం చేసి ఎవరు అడగరు కదా అని పక్కన వెళ్ళిపోయిన దానివల్ల మా అమ్మను పోతుంది. ఇప్పుడు కూడా ఏదైనా జూమ్ క్లాసులకు కానీ ఫిజికల్గా ఎవరైనా క్లాసులకు పిలిస్తే ఆడికి వెళ్ళినాక పెద్దోళ్ళు ఎవరైనా ఒక 60 ఏళ్ళ వాళ్ళందరూ వచ్చి బాగా కౌగులు ఇచ్చుకుని హగ్ చేసుకుంటారు నన్ను. నాకు లోపలనే ఆనందంతో దుఃఖం వచ్చేస్తుంది. మా అమ్మని తలుచుకుంటాను నేను. మా అమ్మని ఉంటే ఎంత బాగుండేది, కొడుకు గొప్పతనం చూసుండేది. ఎందుకంటే ఆమెకి పెద్దోడు చదువు లేదు, ఒకటో చిన్నప్పుడు ఏడు వదిలేసి వెళ్ళిపోయింది నాకు. మా నాన్న మిలిటరీలో ఉండేవాడు, 2 తమ్ముళ్ళు నాకు ఇంగ్లీష్ మీడియం చదివారని చెప్పి వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ మీడియం, మా అమ్మ ఏడ ఉద్యోగం ఉంటే ఆడ వెళ్ళిపోయేది. నేను మా మేనమామ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయా 10వ క్లాస్ వరకు. సో కాబట్టి ఏంటంటే ఊరమాస్ అనమాట. మనకు లేని అలవాటు అన్ని రకాల ఉండేవాడిని నేను. ఏదో ప్రారంభం గడ్డం ఆయన దగ్గరికి వచ్చి చేరిపోయినాను నేను. సో అట్లా ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు ధ్యానం క్లాసులకి వెళ్ళినప్పుడు అంతా అనిపిస్తుంది అనమాట, మా అమ్మని ఉండుంటే ఇప్పటికి ఎన్ని సేవలు కప్పారో నాకు. ఎప్పుడో పెళ్ళైనప్పుడు నలుగులు పెట్టిన వాళ్ళు ధ్యానం పుణ్యమా అని ప్రతి క్లాసుకు నలుగులు పెడుతున్నారు నాకు. ఇంక దీనికన్నా ఏం కావాలి, అదృష్టం ఆనందం అనే ఎంజాయ్ చేస్తున్నాను. సో అది నేను మీకు చీరో అది మీరు ఆల్రెడీ విన్నారు, మీకు చెప్పేంత టోనీ కాదు కానీ మీ విజ్ఞప్తితో చేస్తాను. కానీ దయచేసి మాత్రం మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నా, మీ ద్వారా ఇంకెవరైనా రియలైజ్ చేసే మారేదానికి అవకాశాలు ఉంటుంది. మీరు చేయకపోయినా చెప్పండి, ధ్యానం చేసుకోండి, మీకున్న కర్మలు తగ్గుతుంది, ఆత్మానందంగా ఉండొచ్చు అని. ఇప్పుడు సాంబార్ బకెట్లో గెంటికి రుచి తెలియదు, గరిటికి ఎంత పెద్ద సాంబార్ గిన్నెలో గరిటె వేసినా దానికి రుచి తెలియదు. కానీ ఆ గరిటె ఎదుటోడికి పోసేవాడికి పనికి వస్తుంది.
ఆ గెరిటితో ఎదుటికి పోసినప్పుడు ఆడికి రుచి తెలుస్తుంది. సో కాబట్టి మనం గెరిటిగైనా ఉందాం, చేయకపోయినా పక్కనోడికి అంతే. అంతేగాని ధ్యానం క్లాస్ అంతా అయినా అయ్యో మనం అది చేయలేవురా బాబు, 3 గంటల క్లాస్ పెడతారా బాబు, శ్లోకాలు చెప్తారు, పద్యాలు చెప్తారా బాబు అని ఇట్లాంటివన్నీ కూడా మనం చేయకూడదు. మనకి తీరిక లేదా, టైం లేదా, ఓకే చాలా అద్భుతంగా చెప్తున్నారు పలానా గ్రూప్ లో, మీరు అటెండ్ అవ్వండి, లింక్ పెడతాను ఏమే అని అట్ట సలహా ఇవ్వండి. అట్ట కూడా మన కర్మలు తగ్గుతాయి. అంతే తప్ప మనం చేయలేదు కదా అనేసి అదేదో కథ చెప్పినట్టు నా కన్ను కాదు ఆ కన్ను కూడా పోవాలనేదో కథ ఉంది కదా, ఆ మారి చేయకుండా ఎట్ట ప్రచారం చేసినా మనకి కొన్ని జన్మలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకని అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. ఇంకా సార్ నా అనుభవం చెప్పమన్నాడు కాబట్టి 2014లో వచ్చాను, మే నెలలో అట్లాగా. ఈ చలికాలము, వర్షాకాలము, ఈ నవంబర్ డిసెంబర్లో ఎక్కువ ధ్యాన ప్రచారం చేసామండి. ధ్యానం చెప్పడం అంటే పెచ్చ నాకు. రాత్రి 12కి ఫోన్ చేసినా చెప్పేస్తాను నేను. ఆ మేడం ఎల్లుండి వస్తుంది మీకు మంజుల అని, ఆమె చెప్తుంది వినండి. ఆమె నన్ను 11 కూడా ఫోన్ చేసి క్వశ్చన్లు అడుగుతుంది నాకు. మా మేడం వండుకొని ఎవరు మంజుల అని అంటే అవునంటే లేచి పక్కకు పో, ఇంక మీ ఇద్దరు మాట్లాడింది నేను వినలేను. అట్లా మరి ఇలా 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఇలా వెళ్ళి క్లాస్ చెప్పి వచ్చేవాడిని. బాగా ఈ చలికాలం నెమ్ము చేరిపోయింది, బాగా నెమ్ము చేరి ఫ్లమ్ చేరిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి తీసుకెళ్లి లోకల్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడ రాత్రి 9 గంటలకి గళ్ళల్లో నెత్తురొచ్చి పడేది మొదలైంది. ఇంక ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పి తీసుకొని చెన్నైకి తీసుకెళ్లారు, అపోలో విజయ హాస్పిటల్కి. నేరుగా వెళ్ళి ఐసీలో పనుకున్నాను నేను. ఐసీలో పనుకున్న వెంటనే 10 గంటలకి ఈ ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు మారి గళ్ళల్లో నెత్తురు వస్తుందని. మనకి ఆ ఏ టైంలో ఆ సినిమా రిలీజ్ చేసినారో తెలియదు కానీ దాసరి నారాయణరావు ఈ రోజు కూడా మనకి మైండ్ లో సెట్ అయిపోయింది, క్యాన్సర్ అయితే చచ్చిపోతాం బతకం అని. మనకి ఇంకా మైండ్ లో నుంచి పోలా భావన. ఎందుకనంటే ఇక్కడ మీకు ఒక కొటేషన్ చెప్తాను నేను, దయచేసి మీరు పాటించాల్సిందనంటే ఏదైనా చేత్తో పట్టుకోండి, మనసుతో పట్టుకోవద్దండి. మనం ఏం చేస్తున్నామంటే చేత్తో పట్టుకుంటాము, వయసు పెరిగే కొద్దికి మనసుతో పట్టుకునేది ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఫస్ట్ పుడతానే చేత్తో దేన్ని పట్టుకుంటాం మనం? ఏం మేడం, ఏం పట్టుకుంటాం చెప్పండి, ఒకరు చెప్పండి. ప్రసన్న మేడం మీరే చెప్పాలి. నేనే చెప్పాలా సార్? అంతే పుట్టానికి కదా, ఇంకే అమ్మను అలా టచ్ చేస్తారా తల్లి? తల్లి రొమ్ముల్ని టచ్ చేస్తారు, ఫస్ట్ పట్టుకోవడం అది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏం పట్టుకుంటామని. అమ్మ రొమ్ములను పట్టుకుంటాం, కొన్ని రోజులకి దాన్ని వదిలేస్తాం, మళ్ళీ బొమ్మలను పట్టుకుంటాం, మళ్ళీ కొన్ని రోజులు దాన్ని వదిలేస్తాం, మళ్ళీ పుస్తకాలు పట్టుకుంటాం, దాన్ని వదిలేస్తాం, మళ్ళీ వయసు వచ్చినాక గర్ల్ ఫ్రెండ్ చేయి పట్టుకుంటాం, కొన్ని రోజులకి దాన్ని వదిలేస్తాం, మళ్ళీ పెళ్లి అయినాక పెళ్ళాం చేయి పట్టుకుంటాం, 2 పిల్లకాయలు పుట్టినాక దాన్ని చేయి వదిలేస్తాం. అది పట్టుకుంటే కూడా భయం వేస్తుంది, మళ్ళీ ఏం అడుగుతుందో అని. ఫస్ట్ ఫీలింగ్ బాగుంటుంది, పోను పట్టుకుంటే భయం వేస్తుంటుంది, ఏం అడుగుతుందో, ఏం వరాలు ఇవ్వాలో అని. సో ఇట్లా అంటే ఫిజికల్ గా వదిలేస్తున్నాం, మెంటల్లీగా మోస్తున్నాం మనం. ఒక 85 ఏళ్ళు ముసలావిడే ఏడుస్తుంది వాళ్ళ భర్తను తలుచుకొని. ఏం పెద్దామా ఎందుకు ఏడుస్తున్నావు, ఎంత ప్రేమ నీకు భర్త మీద అంటే, ప్రేమ పాడ ఆయన నా గోల్డ్ ఒకటి కుదవ పెట్టేసినాడు, ఏడబెట్టినాడు తెలియదని ఏడుస్తుందంట పెద్ద ఆవిడ. 85 సంవత్సరాలు మొగుడు పెట్టేసిన గోల్డ్ మర్చిపోయిన, ఏడబెట్టినాడు తెలియదు. ఎంత మైండ్ లో పెట్టుకుంటే ఇంక ఎప్పుడు వదులుకునేది మనం అన్ని. అందుకనేరంటే ఈ ముద్దర్లు మనసుతో వదులుకునేది ప్రాక్టీస్ చేయాలి మనం. అది వాట్ ఎవర్ మేబీ, అది వదులుకోలేదు అనుకోండి, మీరు ఎన్ని ఆత్మజ్ఞానాలు విన్నా, ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని పుస్తకాలు విన్నా వేస్టేజ్. సో అది మనకు మనం తెలియాలి, పట్టుకుంటున్నామా తగులుకుంటున్నామా అనేది తెలియాలి. మనం ధ్యానం ఎందుకు చేస్తాం? వదులుకోవడానికే కానీ తగులుకోవడానికి కాదు. సో మీకు తెలియని విషయం అంటే ధ్యానం కూడా కర్మే, ఇది కూడా ఒక కర్మే, కర్మల్లో ఇది ఒక భాగం కర్మే, క్లాసులు వినడం కర్మే, నేను చెప్పడం కూడా కర్మే, వాళ్ళ అన్ని కర్మలే. కర్మ అంటే పని. సో ఈ పని అనేది మనకి ఎనర్జీని ఇస్తుంది, దీంతో మనకి భోగాలు రావచ్చు, రోగాలు రావచ్చు. కాబట్టి ఏదొచ్చినా ఎంజాయ్ చేయాల్సిందే మనం. అందుకని నాకు వచ్చిన రోగంతో ఎత్తుకొని పోయి నన్ను విజయ హాస్పిటల్ వేసేసినారు, ఎవరు లేరు. మీరు అందరూ ఐసీ చూసుంటారు, సినిమాల్లో చూసుంటారు, మీ వాళ్ళు ఎవరైనా ఇష్టమైన వ్యక్తులు ఐసీలో అడ్మిట్ అయితే చూసుంటారు. డార్క్ లైట్ వేసి 5 స్టార్ హోటల్ మారు ఉంటుంది, కనపడినట్టు చీకటిగా ఉంటుంది. డాక్టర్ సినిమాలో చెప్పినట్టు 24 గంటల దాకా ఏం చెప్పలేము సార్ అంటాడు. నాకు అడ్మిట్ అయినాక ఈ సినిమాలు చూసినవన్నీ గుర్తొచ్చింది, 24 గంటల దాకా టైం ఎందుకు చెప్తున్నారు అని ఆలోచిస్తే
నాకు అర్థమైంది ఏంటంటే మనం సినిమాలంతా చూసినాం కదా, దెయ్యాలంటే తెల్ల గౌన్లు వేసుకొని తిరుగుతారు, ఆత్మలు అంటే తెల్లగా ఉంటాయి, ఇట్ట కదా చూసాం మనం. సో ఇక్కడ మనకి ఇది డార్క్ రూమ్ లో ఐసీలో నర్సులే తెల్ల గౌన్లు వేసుకొని తిరిగే దాని వల్ల భయం పుడుతుంది అనమాట. ఓ ఇందువల్ల ఏమన్నా టైం చెప్పారేమో వీళ్ళు. ఇక్కడ మన మైండ్ స్టెబిలిటీగా ఉండి బయటపడితే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారేమో, అందుకని టైం చెప్పినారేమో అని ఒక ఆలోచన వస్తుంది అనమాట. రెండోది ఏంటంటే ఈ నర్సులే గుసగుసలు మాట్లాడుతుంటారు సైలెంట్ గా, అది మనకు భయం అవుతుంది. మన చెవులు కాడ ఎవరో యమదూతలు పిలిచినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇందువల్ల ఏమైనా వీడు పొడుస్తాడేమో అని టైం చెప్పినారేమో, నాకు వచ్చే ఆలోచనలు ఇవన్నీ ఐసీలో. నా అదృష్టం ఏంటంటే నా పక్క బెడ్డోడు ఎదురు బెడ్డోడు ఇద్దరు చనిపోయినారు నేను ఐసీలో సరిపోయి వాళ్ళు ఇద్దరు కటనేసి వేసినారు, భయపడతాను నేనేమని. మనం అప్పుడే ధ్యానంలోకి వచ్చినాం కదా, పీక్ లో ఉన్నాం. నేను చెప్పిన అయ్యో వాళ్ళ నాటకం అయిపోయింది, పర్లేదు తెరది, వాళ్ళు వెళ్ళిపోయినారు, నాకు తెలుసా కథ అంటే. వాళ్ళు అడుగుతారు ఏం సార్ నాటకం అది ఇది అని అంటే, నీకు తెలియలే పెద్ద విషయం, ఇప్పుడు చెప్పలేను, రేపు జనరల్లోకి పోయినాక రా చెప్తాను నీకు అనేవాడిని. సో ఇట్లాగా ఆ ఐసీలో పనుకో ఉన్నాను. అక్కడ వచ్చి మానిటర్ వెళ్తుంది కదా, మనకు ఒళ్ళంతా టేప్ వేసి అతికిచ్చేస్తారు, ఈసీజీ వెళ్తుంటుంది గ్రాఫ్. ఒకటి ఫ్రెండ్స్, మన జీవితంలో రెండు గీతలు ఇంపార్టెంట్, ఒకటి భగవద్గీత, రెండోది ఈసీజీ గీత. భగవద్గీత బాగా అర్థమైంది అనుకోండి, ఈసీజీ గీత గురించి భయపడరు మీరు. ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పినాడు తెలియదు అనుకోండి, ఈసీజీ గీత ఎట్టంటే అట్టు ఉంటుంది. ఆ గీతకు సమాధానం చెప్పాలి. ఈ గీతకి ఆ గీతకి మధ్యలో ఇంట్లో ఒక గీత ఉంటుంది, పెళ్ళాం అనే ఒక గీత. ఇప్పుడు ఏ జంతువు ధ్యానం చేయట్లేదు మేడం, ఏ షుగర్ బీపీ ఏ ధ్యానం క్లాసు చేయట్లేదు, ధ్యానాలు వినట్లేదు, ఏమీ లేదు. ఎందుకు ఏ జంతువు ధ్యానం చేయట్లేదు, ఏ బీపీ షుగర్ లేదు వాటికంటే? ఎందుకు మేడం? వాటికి ఏది కావాలో అది తెలుసు సార్. కాదు మేడం, అవి పెళ్లి అవి పెళ్లి చేసుకోలేదు మేడం. పెళ్లి చేసుకోలేదు, ప్లస్ ఏం కావాలో తెలుసు మనిషికి. అదే మేడం, వాటికి తెలుసు పెళ్లి చేసుకోకూడదని. అంటే ఇది పెద్ద సబ్జెక్ట్ లేండి, పక్కకొద్దు, మళ్ళీ చెప్పుకుందాం. వాటికి ఆత్మ ఎక్కువ పనిచేస్తుంది, మనకు ఆత్మ పనిచేయదు అంతే. ఇప్పుడు జంతువుల్ని పుట్టిన వెంటనే జింక పిల్ల నడుస్తుంది, పరిగెత్తుతుంది, నీళ్ళల్లో వేస్తే స్విమ్మింగ్ చేస్తుంది, మనకి ఇవన్నీ రాదు. మనకి రాదు, మనకి ఎవరో ఒకరు నేర్పించి మన బుద్ధి వికసించి విచక్షణ జ్ఞానంతో నేర్చుకోవాల్సిందే తప్ప, అంతే తప్ప బై బర్త్ నుంచి మనకేమి రావు. వాటికి ఆత్మ అన్ని సహకరిస్తుంది, మనకి ఉంటుంది కానీ మనం పట్టుకోవాలి. సరే అని ఐసీలో అడ్మిట్ అయ్యాను. వాళ్ళు వచ్చి మత్తు మంది ఇచ్చారు, నోట్లో పైప్ పెట్టారు, అందులో నుంచి ఒక గ్లాసు నెమ్ము తీశారండి. తీసి ఏం సౌండ్ వస్తుంది గుయ్యని. ఓకే, దాంతో ఏమైందంటే లంగ్ యాప్సిస్ అని చెప్పి గుండు సూదంత తోలు పడిందండి. అది 4 సెంటీమీటర్ ఉంది, యాక్చువల్గా 3 సెంటీమీటర్ ద్వారా బయటపడింది. 4 సెంటీమీటర్ ఉంటే సర్జరీ జరగాలి. సో అక్కడ అడ్మిట్ అయినాను. ఈ మానిటర్లో ఈసీజీ గీత పోతుంది, దాన్ని చూసినాక మనకేం పని ఉండదు కదా ఐసీలో, అది ఆ మానిటర్ని చూస్తాను, గీతలను చూస్తా పనుకునేవాడిని. ఒకరోజు ఆ గీత కనపడలేదు మిషన్లో. ఏమిరా గీత ఆడికి వెళ్ళిపోయింది కనపడలేదని నర్సుని పిలిచిన, మేడం తమిళ్లో ఆ గీత కనపడలేదు మేడం, ఏడో పోయినట్టు. ఆమె ఏం చేసింది, మేడం సార్ మీరు టెన్షన్లో ఉన్నారు సార్ అందుకని గీత కనపడలేదు. మేడం నాకు వచ్చింది లంగ్ ప్రాబ్లం మేడం, హార్ట్ ప్రాబ్లం కాదు కదా, గీత అడిగిపోయింది. లేదు సార్ మీరు ఎక్కువ టెన్షన్లో ఉండారు అంటే, సరే మేడం ఇప్పుడు మీకు గీతలు కనపడాలి అంతే కదా అని ఒకసారి ఒళ్ళంతా ఇటు ఇదిలి ఇచ్చినాను, అప్పుడు వచ్చింది గీతలు. నేను అప్పుడు చెప్పిన, మేడం మీరు టేప్ సరిగ్గా అతికించలేదు, బాడీకి ఎంటికలకి అతికించుంటారు, కొంచెం బాగా అతికిస్తే గీతలు పనిచేస్తుంది. సరే ఉండండి సార్ అతికిస్తాను తీసేసాను. నువ్వు తీయద్దు మేడం మంట వస్తుంది ఎంటికలు, నేనే పీక్కుంటాను మళ్ళీ మీరు అతికిద్దరు. అందుకని ఆ ఈసీజీ గీత చూసిన తర్వాత సరే ఒక మేడం వచ్చింది, అబ్డామినల్ స్కానింగ్ చేస్తుంది అనమాట. అంటే ఈ క్లాస్ అంతా మీకు ఎందుకు వీక్తున్నానంటే, హాస్పిటల్ కూడా ఎట్ట ఎంజాయ్ చేయొచ్చు ఆత్మజ్ఞానం ఉంటే అనే దాని గురించి చెప్తున్నాను నేను, ఇంకో రకంగా అనుకోవద్దండి. ధ్యానం తెలిస్తే ఐసీని కూడా ఎట్ట ఎంజాయ్ చేయొచ్చు అనే దానికోసం చెప్తున్నాను. ఆరోగ్యము అనారోగ్యాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తే జీవితం ఎలా ఉంటుంది, బాధగా స్వీకరిస్తే ఎలా ఉంటుంది. అక్కడ ఆమె స్కానింగ్ చేస్తుంటే ఆమెను అడిగిన, మేడం 3 ounces తాగితే లివర్ ఎన్ని రోజులు ఉంటుంది, క్వార్టర్ తాగితే ఎన్ని రోజులు ఉంటుంది, ఫుల్ తాగితే ఎన్ని రోజులు. ఆమె నన్ను అడుగుతుంది ఎందుకు సార్ ఇవన్నీ అంటే, జనరల్ నాలెడ్జ్ మేడం చెప్పండి, తాగే వాళ్ళకి చెప్తాను పోయి, ఏమే పద్ధతిగా తాగండి రా, ఇలా ఇలా చెప్పినారు హాస్పిటల్, ఏదో ఒకటి నేర్చుకుందాం కదా మేడం, మీరేమో రుద్దుతా ఉన్నారు, నేనేమో సీరియస్ గా ఉండలేను,
కొంచెం నాలెడ్జ్ షేరింగ్ చేసుకుందామని ఉండేవాడిని. సరే ఏదైతే ఒక రోజంతా జనరల్గా హెల్త్ గురించి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందంటే మనం అడ్మిట్ అయినోడికి ఏమి ఆనందంగా ఉంటుందండి. ఏసీ ఉంటుంది, నర్సులు ఉంటారు, ఏమే పొద్దుపోతుంది. క్యారేజీలు ఎత్తుకొని పోతాం చూసామా, పేషెంట్ కోసం క్యారేజీలు ఎత్తుకొని పోయి బయట కాసుకొని దోమల దగ్గర కొరికించుకొని వెయిట్ చేస్తాం చూడండి, వాడికి వస్తుంది ఆరోగ్యం మీద అక్కడ. బుద్ధుంటే నాకు ఈ జబ్బు రాకూడదురా బాబు అని అప్పుడు మొక్కతాం. కానీ తీరా వచ్చినాక పడినాక మళ్ళీ వేదాంతం వస్తుంది, డైలాగ్ వస్తుంది, అంతా చచ్చిపోయేదే కదా సార్, ఏం చేస్తామని అప్పుడు ఏదేదో చెప్పేస్తాం. మన ఈలో చచ్చిపోయి బాగుండేవాడు ఆరోగ్యంగా ఉండి చనిపోయినాడు అంటే అప్పుడు వాకింగ్ పోతాం, పరిగెత్తాం, రన్నింగ్ చేస్తాం. వాడికి 3వ నెల బట్టలు పెట్టే లోపల మళ్ళీ మనం సోంబేరైపోయాం. ఆ సచ్చిన 4 రోజులు వస్తుంది ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్, మళ్ళీ మామూలు అయిపోతాం. ఇంత ఇట్లా మనం సదుపాయ శాస్త్రం ఒకటి పెట్టుకున్నామ్మా. అందుకని ఐసీలో ఉన్నాను. ఐసీలో నుంచి కొంచెం మామూలు బెడ్ జనరల్లోకి మార్చారు. మార్చిన తర్వాత కూడా ఆక్సిజన్ రోజు 5,000 దానికి. అంటే మనం ఇప్పుడు ఉచితంగా శ్వాసను గమనించమన్నారు కదా, ఇది దేవుడు ఇచ్చిన శ్వాస, వస్తుంది పోతుంది, దీన్ని పట్టుకోవడమే కష్టం ఉంది. ఆడ మనమేమో దుడ్డు ఇచ్చి కొనుక్కోవాలి, 5,000 ఇస్తే తప్ప గాలి ఇరువాలి, దానికి రోజు 5,000 ఇవ్వాలి ఆక్సిజన్కి. అది తీసేసి గసబోస్తా ధ్యానం చెప్పేవాడిని వచ్చేవాళ్ళు నర్సులకి, వాళ్ళకి, వీళ్ళకి. మా మేడం తిట్టేది, ఎందుకు బాగా గసబోస్తా ధ్యానం చెప్తున్నావు అంటే నేను చెప్పినాను, స్మార్ట్గా వస్తే ఎండరు కదా వీళ్ళు, ధ్యానం చెప్తే అలో చేస్తారా, గేట్ లోపల కూడా రానియరు, రోజు 5,000 ఇస్తున్నాం కదా, గురువు గారు ఏం చెప్పినాడు, ఏడున్నా ప్రచారం చేయమన్నాడు, చెప్పేసి వెళ్ళిపోదాం. విత్తనాలు మనవి కాదు, ఎన్నో త్యాగాలు చేసి ఆ విత్తనాలు తెచ్చి ఇచ్చినారు, చల్లమన్నారు, చల్లేద్దాం అని చెప్పేవాడిని. ఆ మేనేజర్ ఉన్నాడు సుబ్రహ్మణ్యం రెడ్డి అని ఆ విజయ హాస్పిటల్లో. ఆయన ఒకరోజు అయ్యప్ప సామాలేసి కనపడినాడు, మాల ఎందుకు వేసినావు అని అడిగి, ఏం సార్ వేయకూడదా అన్నాడు. సరే అని ఒక 40 నిమిషాలు చెప్పా క్లాసు. ఇప్పుడే వస్తాను సార్ అని ఇంటికి పరిగెత్తిపోయి పెళ్ళాన్ని పట్టుకొచ్చి దీనికి కూడా చెప్పండి సార్. నాకు అర్థమైంది, పెళ్ళాం వల్ల ఇంత బాధలు ఉన్నాయా ఈయనకి. అట్లాగా అప్పుడు పరిచయం అయిన నర్సు అంటే ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంది, మా అబ్బాయి డిప్రెషన్ లో ఉన్నారు సార్, కొంచెం మోటివేట్ చేయండి మీరు అంటే. మనం విత్తనాలు పనిచేస్తున్నాయి ఏడో ఒక చోట, అది వేస్ట్ అయితే అవ్వట్లేదు. అదే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. అయినా కూడా కోపం వచ్చేసింది, దాదాపు 2 లక్షలు ఖర్చు అయిపోయింది. మా మిస్సెస్కి తెలుగు రాదు, తమిళ్ రాదు, తెలుగు ఒకటే వచ్చు. నేనేమో నర్సుల దగ్గర ఏసీలో హ్యాపీగా ఉన్నాను. ఆ అమ్మాయిని తెలుసుకుంటే దుఃఖం వస్తుంది, ఏంద్రా పెళ్లి చేసుకొని సంపాదించి 10 రూపాయలు మిగలబెట్టి ఈ వయసులో వచ్చి నేను అడ్మిట్ అయిపోయి ఆ పిల్ల బాత్రూమ్ దగ్గర కొనుక్కొని. ఆ అమ్మాయి ధ్యానం ఉన్నింది కాబట్టి ఆ అమ్మాయి పిచ్చిదవలేదండి పాపం. ధ్యానంలో కూర్చుంటే ఆ అమ్మాయికి ఒక వాయిస్ వచ్చేది, మేము ఉండామని చూసుకుంటాంలే. అది ఒక ఎంజాయ్ చేసింది పద్మ. అది ఆ అమ్మాయికి ఎంతో సపోర్ట్ అయిపోయింది ఆ మాస్టర్ల వల్ల. అది తన ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలాగా 10 రోజులు అయిపోయింది, బయట వచ్చాను, డిశ్చార్జ్ అయిపోయి కోపం వచ్చేసింది. వైజాగ్ లో ఉన్న నందా ప్రసాద్ ఫోన్ చేశాను, ఏమయ్యా మెడిటేషన్ చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు, ఇదేంటి బొక్క వేసి పండబెట్టేసినారు, ఏంటి స్వామి అని అంటే ఒకటే చెప్పాడు, రెడ్డి గారు నువ్వు ధ్యానం చేయకపోయినా కూడా కర్మ వస్తుంది, కాకపోతే అప్పుడు గ్యారంటీ లేదు, ఇప్పుడు గ్యారంటీ ఉంది. లాంగ్ జర్నీ పోవాలంటే బండి కండిషన్ లో ఉండాలి, పనికిరాని బండిలో పోలేరు కదా మీరు. సో భూమి మీద మీ ద్వారా ఏదో పనులు జరగాలి, మావతార్ బాబా ఫౌండేషన్ లో క్లాసులు పెట్టాలి. అంత విన్నా నిన్ను ఏడ పిలుచుకుంటాము. అందుకని చెప్పి కొంచెం మహావతరణ బుక్ చదవండి అన్నాడు. సో దాన్ని ఒక 2వసారి చదవడం మొదలు పెట్టాను నేను. సో ఇక్కడ మీరు వెనకాల చూసుంటారు, నా వెనకాల కనపడి ఉంటుంది మీకు. మొత్తం ఒక ఇది నా కోట. ఇది ఒక రమణ మహర్షి మారి, ఆయన కొండపైన ఉంటాడు, నేను ఈ రూమ్ లో ఉంటాను. సో ఇక్కడ ఒక గ్రంథాలయం పెట్టుకొని ఈ పుస్తకాల మధ్యలో నిద్రపోవడం, మాట్లాడడం అలవాటు. చదువుకునేటప్పుడు జయప్రద, శ్రీదేవి ఫోటో పెట్టుకొని చదువుకున్నాను 10th లో. అప్పుడు ఆ ధ్యాస, ఇప్పుడు పత్రిజీ చెప్పినాడు కాబట్టి ఈ ధ్యాస. కాబట్టి జ్ఞానం రాకముందు ఆ అజ్ఞానంలో అది ఎంజాయ్ చేసినాను, జ్ఞానం వచ్చినాక ఈ గురువులు, ఈ ఫోటోలు, వీళ్ళ మధ్యతో ఉన్నాను నేను. సో దాన్ని ఏమంటారంటే డెత్ ఎక్స్పీరియన్స్ అంటారండి. చావదాకి వెళ్ళి రావడం అనేది ఒకటి. ఎవరిదో ఫోన్ రింగ్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది, అది అన్మ్యూట్ చేసుకోండి, లేదా వైబ్రేట్ తీయండి. సో దాని తర్వాత అదొక డెత్ ఎక్స్పీరియన్స్. రెండోది వచ్చి 2021లో పత్రిజీ గారు వచ్చి కొండపైన ధ్యానం చెప్తున్నాడు, వెళ్ళాలనుకున్నాము. యూట్యూబ్ లో లైవ్ ఉంది కదా, చేసుకొని శనివారం వెళ్దాంలే అనుకున్నాను. ఇప్పుడు ఉన్న రూమ్ లోనే నేను రాత్రి 2:30కి లేచి ధ్యానం చేస్తాను మేడం, సిస్టర్స్. అంటే
మీకు గుడ్డి గుర్తారా అంటే ధ్యానం చేసేదానికి నేను ఒక చిట్కా చెప్తాను. టైం లేదా బిజీ అనే కారణాలు చెప్పొద్దు కానీ సింపుల్ గా నిద్రపోయేటప్పుడు లేస్తారు కదా, లేచినప్పుడు ఒక 10 నిమిషాలు చేయండి. బెడ్ మీద బెడ్ మీద కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు కాదు కదా శ్వాస చేస్తుండేది, ప్రతి శ్వాసకు పుట్టి చనిపోతున్నాం మనం, ఎప్పుడో చనిపోవట్లేదు. మీరు గమనించినారో లేదో, శ్వాస వెంటనే కుక్కకు వచ్చినంత స్పీడ్ రాదు శ్వాస మనకి. ఒక సెకండ్ మిల్లీ సెకండ్ లో నిలబడుతుంది, మళ్ళా పోతుంది, ఆ నిలబడి మళ్ళా వస్తుంది. పోయింది రాకపోయినా వచ్చింది పోకపోయినా చచ్చిపోతాం మనం. ఎప్పుడో చచ్చిపోవడం కాదు, అది కౌంట్ కదా. 21,600 సోహాలు జరుగుతాయి కదా రోజుకి. సో కాబట్టి ప్రతి శ్వాస వచ్చిపోతుంది, అదంతా వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. కాబట్టి తెల్లారితో నిద్ర లేస్తున్నాం కాబట్టి, శ్వాసతో బతుకున్నాం కాబట్టి, బెడ్ మీద కూర్చొని యూనివర్సల్కి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయండి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీకు ఎక్కువ గంటలు నేను చెప్పట్లేదు కానీ ఒక 10 నిమిషాలు చేయండి బిజీగా ఉండేవాళ్ళు. తర్వాత లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయి ఏమైనా తింటారు కదా టేబుల్ కాడ. ఆ టేబుల్ కాడ తినేటప్పుడు ఒక 5 నిమిషాలు ఆ చేసి పెట్టిన వాళ్ళకి, ఆ తిండికి వాళ్ళందరికీ మనసులో కృతజ్ఞతలు చేసి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు అద్భుతంగా జరుగుతుంది, బాగా జరుగుతుంది. ఇప్పుడు బెడ్ మీద నుంచి దిగతానే, నేల మీద పెడతానే, కాలు పెడతానే భూదేవికి చెప్పండి, భూమాత తొక్కుతున్నందుకు క్షమించండి, తొక్కే అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు, మీకు నాకు ఈ రోజు అద్భుతంగా ఉంటుందని చెప్పండి. నేను ప్రతిరోజు అదే చేస్తాను కాబట్టి చెప్తున్నాను నేను. మీరు అలా ఫీల్ అవ్వండి. రెండోది, తినేటప్పుడు ఏం చేస్తారు, ఆ కూర్చున్నప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి, ఆ టిఫిన్ ఏది తింటారు దాన్ని ఎంజాయ్ చేయండి. మైండ్ లో ఇంట్లో ఉన్న విషయాలు క్యారీ చేయొద్దండి. ఆఫీస్ లో బాగుంటుంది, వ్యాపారంలో బాగుంటుంది అని మైండ్ సెట్ తో ఒక 5 నిమిషాలే చేయండి. నేరుగా ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్ లో కూర్చున్నాక అక్కడ మాత్రం ఎంజాయ్ చేయండి ఆ వాతావరణాన్ని. అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ కోపాన్ని ఇంటికి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దండి. ఆడ బయలుదేరేటప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి కూర్చొని. అక్కడ అక్కడ చేసేసిన తర్వాత నేరుగా ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆఫీస్ విషయాలు మళ్ళీ ఇంట్లో డిస్కషన్ చేసి ఆ కోపాన్ని అంతా ఇంట్లో షేర్ చేయొద్దండి. ఆ తినే టేబుల్ మీద కూర్చొని ఏం చేస్తారనంటే, ఆ రోజు ఆఫీస్లో మీకు ఎవరి ద్వారా అయితే కోపం వచ్చిందో, ఎవరి ద్వారా అయితే మీరు మెంటల్ డిస్టర్బ్ అయినారో వాళ్ళని క్షమించేయండి. ప్లస్ మీ ద్వారా ఎవరైతే సఫర్ అయినారో, మీ మాటల ద్వారా ఎవరైతే హర్ట్ అయినారో వాళ్ళకి మీరు ఒక 5 నిమిషాలు ధ్యానంలో సారీ చెప్పండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరినైతే తిట్టారో వాళ్ళకి మీరు ధ్యానంలో క్షమాపణ చెప్పేయండి. మిమ్మల్ని ఎవరైతే విసిగించినారో వాళ్ళని మీరు ఎక్స్క్యూజ్ చేయండి. ఇది ఒక 5 నిమిషాలు చేయండి. ఇది అది తినేటప్పుడు ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడొద్దండి, టేబుల్ కాడ మాట్లాడొద్దండి. అప్పుడు జాలీగా మేడంతోనో వాళ్ళతోనో ఎంజాయ్ చేయండి. తీరా బెడ్ పైన పనుకున్నాక మళ్ళీ ఒక యూనివర్సల్కి, మీ వర్క్కి, ప్రకృతికి పనిచేస్తాను. అంటే ప్రతి చోట మీరు 5-10 నిమిషాలు చేసినా కూడా ఈజీగా మీకు 40 మినిట్స్ ధ్యానం వచ్చేస్తుంది రోజుకి. ఇట్లా మీరు ఈ టెక్నిక్ తో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఇంకా దేవుళ్ళని నమ్మే వాళ్ళు, పూజలు ఎక్కువ చేసేవాళ్ళు, అంటే వాళ్ళు కూడా ఉన్నారు, అది నేను వివరించట్లేదు. ప్రతి మాస్టరు 4 గంటలు ఆపరేట్ చేస్తాడు. 6 గంటల నుంచి 10 దాకా బ్రహ్మదేవుడు ఉంటాడు. అంటే బ్రహ్మదేవుడు అంటే ఏమి, సృష్టించేవాడు, సృష్టికర్త కాబట్టి బ్రహ్మదేవుడు ఉంటాడు. అందుకనే మనం కూడా నిద్ర లేస్తేనే ఏం చేయాలనుకుంటాం అంటే మనలో కూడా ఆ టైంలో బ్రహ్మ ఉంటాడు. 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా విష్ణువు ఉంటాడు, నారాయణ పని అంటే అడ్మినిస్ట్రేటర్. యూనివర్సల్ అంతా ఎలా జరుగుతుందో చూసే మాస్టర్ ఆయన. అందుకనే మనం 10 నుంచి ఈ సంసారం, ఫ్యామిలీ ఎట్లా సంపాదించాలి, ఎలా అనే దాని గురించి మనలో కూడా ఆ టైంలో నారాయణుడు వచ్చేస్తాడు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 దాకా శివుడు ఉంటాడు అనమాట, రుద్రుడు అనమాట, లైకారకుడు. మైండ్లో లేనిపోనివన్నీ వచ్చేస్తాయి కదా, అప్పుడు లైమ్ అవ్వాలి అంటే అన్ని స్తబ్దత అయిపోయి పనుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా తిన్న తర్వాత ఆఫీస్లోనే కొంచెం పనుకోమని ఫారిన్లో అంతా రూల్ పెట్టారు. కంటిన్యూ వర్క్ చేయొద్దండి, కొంచెం పనుకోండి అన్నాడు తిన్న తర్వాత మధ్యాహ్నం. అందుకని మధ్యాహ్నం నిద్రపోయే వాళ్ళని లేపలేం మనం. లేపితే మనల్ని కుక్క కొరికినట్టు కొరికేస్తారు వాళ్ళు. మనల్ని లేపినా కొరికేస్తాం మనం, అంతే కదా. అందుకని ఈ టైంలో రుద్రుడు ఉంటాడు అనమాట. సో ఆ టైంలో మనలో కూడా రుద్రుడు, శివుడు ఉంటాడు. ఆ శాంతంగా పనుకోవాలని అనిపిస్తుంది బాడీకి. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 10 దాకా లక్ష్మీదేవి ఉంటుంది. అది కొంచెం లక్ష్మీదేవి వచ్చే కళ, ఎనర్జీ ఉండే టైము. దీపాలు పెట్టినాక బాగుంటుంది కదా, చూసేదానికి ఇల్లు బాగుంటుంది, పైనుంచి చూస్తే ప్రపంచం కూడా బాగుంటుంది, వెలుగులతో నిండి ఉంటుంది అనమాట. ఆ 10 నుంచి తెల్లారితో 2 దాకా కాళికాదేవి పరిపాలిస్తుంది. అందుకనే నెగిటివ్ గా ఉండే వాళ్ళు శ్మశానాల్లో పోయి క్షుద్ర పూజలు చేస్తుంటారు, చేతబడులు నేర్చుకున్నాము అనేవాళ్ళు.
యోగులు మంచి కోసం సాధనలు చేస్తారు. తెల్లారితో 2 నుంచి 6 దాకా ఉండేదే బ్రహ్మ ముహూర్తం. అప్పుడు సరస్వతి దేవి పరిపాలిస్తుంది. సరస్వతి దేవి ఉండే టైము 2 నుంచి 6 దాకా, దాన్నే బ్రహ్మ ముహూర్తం అన్నారు. సరస్వతి దేవి చేతిలో ఏముంటుంది? ఒక పుస్తకం ఉంటుంది, జపమాల ఉంటుంది, వేణ ఉంటుంది, వెనకాల అంశ ఉంటుంది. సో ఇవి ఎందుకు పెట్టారు అని అంటే, ఆ, సజ్జన పుస్తకాలు చదువుకోండి, ధ్యానం చేయండి, సంగీతం ద్వారా చేయండి. అంశను ఎందుకు పెడతారంటే పాలు మాత్రం తాగి నీళ్ళను వదిలేస్తుంది అనమాట. అంత జ్ఞానం ఉంటుంది కాబట్టి అంశను పెడతారు. అందుకని మన చిన్నప్పుడు కూడా 4 గంటలు లేసి చదువుకోనరా బుర్రకెక్కుతుందనేమో. అందుకని బ్రహ్మ ముహూర్తంలో యాస్ట్రల్ మాస్టర్స్ అంతా కూడా ఆకాశంలో వెళ్తూ ఉంటారు. అందుకే తెల్లారితో కుక్కలు మూలుగుతుంటాయి, కుక్క కళ్ళకు కనపడతారు వాళ్ళు. ఇప్పుడు నేను కూడా క్లాసులు చెప్పి వచ్చేటప్పుడు, ఒంటరిగా వచ్చేటప్పుడు, ఆ కారులో వచ్చేటప్పుడు కుక్కలు అరుస్తూ వస్తాయి. అంటే నాకు తెలియకుండా యాస్ట్రల్ మాస్టర్లు ఇద్దరు ఆ కారు మీద ఉంటారన్నమాట. వాళ్ళని చూసి కుక్కలు మొరుగుతాయి. మనకు అర్థం కాకుండా కుక్కలను దొరుకుతాం మనం. సో మనల్ని ప్రొటెక్ట్ చేసే పని మాస్టర్లకు ఉంటాయన్నమాట. ఇది ధ్యానం చేయకపోయినా కూడా ఉంటుంది. అప్పుడు మనం ఎరుకుతో పట్టుకోలేము. ధ్యానం చేసే వాళ్ళకి ఎరుకు ఉంటుంది, తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ టైమింగ్ చెప్పాను కదా, ఈ టైంలో అంతా మీరు అర గంట చేసినా కూడా చాలు. నేను చెప్పిన ఈ తెల్లారితో బ్రహ్మను తలుచుకొని ఒక అరగంట, నారాయణని తలుచుకొని ఒక అరగంట, మధ్యాహ్నం శివుడిని తలుచుకొని, సాయంత్రం 10, రాత్రి ఇట్లా అర గంట చేసినా మీకు రోజుకి 6 గంటల ధ్యానం వచ్చేస్తుంది. ఆ మాస్టర్లు కూడా కనెక్ట్ అవుతారు. ఇది ఒక పద్ధతి అనమాట. సో ఇట్లాగా ఆ గురువు గారు వచ్చారు, కొండపైన ధ్యానం చేపిస్తున్నాడు. వెళ్ళాలనుకున్నాం, ఇదే రూమ్ లో, ఇప్పుడు నేను చూపించిన రూమ్ లోనే పనుకో ఉన్నాము. 5 గంటలకు లేచి బాత్రూమ్ పోయినాను, తలుపు గడిపెట్టలేదు. ఉన్నట్టుండి మా మిస్సెస్ ఎడునింది, సౌండ్ వచ్చింది, పరిగెత్తి వచ్చి సౌండ్ వచ్చింది, తలుపు తీసి చూస్తే నేను బోలబడి ముక్కు తగిలి బ్లడ్ గారిపోయి, అక్కడ బాత్రూంలో ఒక అరుగు ఉంటే అరుగుకి నా తలకి ఒక ఏళ్ళు తేడా ఉంది. ఈ తల దానికి తగిలిన్నా పగిలిపోయేది. అది తగలకుండా ఎవరో పండబెట్టినట్టు కింద పనుకో ఉన్నాను, ముక్కు తగిలింది, బ్లడ్ గారుతుంది, కోమాలోకి వెళ్ళిపోయినాను. కింద వాళ్ళని పిలిస్తే పట్టుకొచ్చి బయట పెట్టారు. 108 వచ్చి క్వశ్చన్లు వేశారు, ఆన్సర్లు చెప్పాను. సో తీరా అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండమ్మా, ఏం చేయలేము, షాక్ లో ఉన్నారు. తీరా తీసుకెళ్లి అక్కడ 6 ఇంజక్షన్లు వేశారు. మళ్ళీ కాన్షియస్ కొంచెం ఎరుకొచ్చింది, మెలకు వచ్చింది. ఎంఆర్ఐ తీద్దామని పనుకోలేడని మళ్ళీ ఎంఆర్ఐ తీస్తే లాస్ట్కి ఆయన చెప్పింది ఏంటంటే, పెరాలసిస్ రావాల్సింది బాబు, నీకు ఫిట్స్ వచ్చింది. కాబట్టి ఈ గాలి నీరులు వదిలినట్టు ఎముకలన్నీ కూడా కొంత రైట్ సైడ్ అంతా ఈ బర్రె ఎముకలు గాలి నీరులు వదిలాయి. అంటే చూడండి, ఇది ఒక డెత్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఇంత జరిగితే ఎవడు ధ్యానం చేయడు. మేడం అంతే కదా, ఇంత జరిగినా ఎవడు ధ్యానం చేయడు. బట్ నేను ఎంజాయ్ చేస్తాను, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు కూడా 2:30కి చేస్తాను, ధ్యానం చేస్తాను. నిద్రే రాదు, మాస్టర్లకు చెప్తాను, ఏం స్వామి నిద్ర కూడా పోనీరా కొంచెంసేపు కూడా. సరే లేయమంటున్నారు కదా, లేచి కూర్చుంటాను. ఏదో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడతా వాళ్ళతో నేను. సరే కూర్చుంటాను, మాట్లాడుకుంటాను. 5 గంటలకి 5:30కి 5 గంటలకు లేస్తాను, సైకిల్ ఎత్తుకుంటాను, 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కుతాను. సైకిల్ దొక్కొని వచ్చి 1:30 పడుతుంది, వచ్చి గంట సేపు షటిల్ ఆడతాను. 8:30కి వస్తాను, బూడిద గుమ్మడికాయ వేసి 2 ఉసిరికాయలు వేసి అంత కరివేపాకు వేసి మేడం జ్యూస్ చేస్తుంటుంది. హ్యాపీగా ఆ జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తాగుతాను. 9:30కి 30 గ్రాముల కొబ్బరి, ఖర్జూర, బొప్పాయి, వాల్నట్స్, అంటే పరమాత్ముడు ఇచ్చిన తిండే తింటాను 9 గంటలకి. మధ్యాహ్నం పెళ్ళాం పెట్టే తిండి తింటాను. మధ్యాహ్నం తిండి లేనోడు మారుంటా. నా హెల్త్ నేను మెయింటైన్ చేసేది అది. మధ్యాహ్నం సిరిధాన్యాలు, దంపుడు బియ్యం ఏదో ఒకటి తింటాను. దీనివల్ల నాకు ఆయిల్ తగ్గిపోతుంది, సాల్ట్ తగ్గిపోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు క్లోజ్ చేసేస్తాను కడుపుకి, మళ్ళీ ఏమి ఇబ్బంది పెట్టండి. 2కి తిన్నానంటే మళ్ళీ రాత్రి పనుకునేటప్పుడు ఏదో ఒక కషాయం తాగుతా, రాగాకులు కానీ జామాకు కానీ. ఆ 4 ఆకులు వేసేసి నీళ్ళల్లో మరగబెట్టి దాన్ని తీసుకొని తాగేస్తాను. సప్త కషాయాలు అంటారు కదా. ఎందుకంటే మన భారతదేశంలో సనాతన ధర్మం కషాయాలు డికాషనే ఉన్నింది, కాఫీ టీలు లేవు. సో అది ఇంగ్లీష్ వాళ్ళు అలవాటు చేసింది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒకడు రోజు కోట తాగుతాడు అని తిడతాం మనం. ఈ మేడం కూడా రోజు 4 కాఫీలు తాగుతుంది. ఇద్దరు తాగుబోతులే వాస్తవంగా. ఆడికి తాగకపోతే నరాల నొప్పి వస్తుంది, మేడం కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. ఇద్దరు అడక్షనే. కాబట్టి ఇద్దరిని తిట్టలేము మనం, పొగడాల్సిందే తప్ప. పాలు ఇచ్చేవే పాలు తాగదు, మనకెందుకు పాలు? అంటే మీరు ఆలోచించుకోండి, మనం ఎన్నెన్ని పనులు చేసేస్తున్నాం. ఈ తల్లి పాలు ఆవుకు పని చేయదు, దూడకు పని చేయదు. ఆవు పాలు మనకి ఎట్ట పని చేస్తుంది? ఏజ్ అయినాక ఆస్టోపరాలసిస్ వచ్చి ఎముకలు పల్లసు బారిపోయి ఇరిగిపోతుంది పాలు ఎక్కువ తాగితే. వాళ్ళు చెప్పొచ్చు మీకు కాల్షియం ఉంది అది ఇదని.
మీరు గూగుల్లో కొట్టి చూడండి, 1 లీటర్ పాలలో ఎంత కాల్షియం ఉంది, 1 కేజీ నువ్వుల్లో ఎంత కాల్షియం. దాన్ని బట్టి మీరు ఏది బెస్ట్ అదే తినండి. ఒక రోజుకి మన భారతదేశంలో ఉండే గేదెలు ఆవులన్నీ 8 కోట్ల లీటర్లు పాలిస్తుంది. మొత్తం 10 కోట్ల లీటర్లు అనుకోండి. కానీ 80 కోట్ల లీటర్లు తాగుతున్నారు మనుషులు. 150 కోట్ల మంది 80 కోట్ల లీటర్లు కావాలి. ఇవన్నీ ఇచ్చేది 10 కోట్ల లీటర్లు. మిగతా 70 కోట్ల లీటర్ల పాలు యాడ్ నుంచి వస్తుంది? కొంచెం మనం ఆలోచించాలా. ఎంతమందికి పాలు ఎట్టొస్తుంది? నిజంగా రియల్ పాలా, పొల్యూటెడ్ పాలా, ఏ పాలు వస్తుందో తెలియకుండా అదొక స్టేటస్ అన్నమాట. తాకపోతే నా వల్ల కాదు అని అనేది మనకి టైం పాస్. ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్, మనకి వేడిగా పోవాలంతే నోట్లోకి, గొంతులోకి, అంతే తప్ప అది కాఫీయా వేడి నీళ్ళు అని కాదు. మీరు ఫీల్ అవ్వాలంతే వేడిగా పోయిందని, అంతే తప్ప మనకి టేస్ట్ కోసం చేయకూడదు. ఇంద్రియాలకి ఏం నచ్చుతుందో అది పెట్టాలి, కానీ నాలుగుకి ఏం నచ్చిందో అది పెట్టినాం అనుకోండి, ఒళ్ళు చెప్పిన మాట ఉంది కదా. నాలుగు ఎవరి మాట వింటుంది? మనసు మాట వింటుంది, మన మాట ఉంది కదా. సో కాబట్టి 2 డెత్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇంకా చిన్న చిన్నవన్నీ పత్రిజీతో తిరగడం ఇవన్నీ ఇప్పుడు కాదు కాబట్టి ఏడైపోయింది. మనకి ఇచ్చిన టైం కూడా అయిపోయింది కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మాస్టర్స్, ఒక 3 గంటలు సంతోషం కావాలంటే ఒక మంచి సినిమా చూడండి, లేదా ఐపీఎల్ మ్యాచ్ చూడండి. ఒక రోజు సంతోషంగా ఉండాలంటే ఏదైనా పార్క్కి వెళ్ళండి. 1 నెల సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఉద్యోగంలో చేరండి. 1 సంవత్సరం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు క్యాసెట్ రివర్స్ చూసుకోండి, ఏం కోల్పోయినామని. ఆనందంగా ఉండాలంటే మాత్రం జీవితంలో ధ్యానం చేయండి. సో కాబట్టి ధ్యానంకి వచ్చేది ఆత్మానందం కోసమే. ఆత్మ వచ్చేది అనుభవాల కోసం, ఆత్మానందం కోసమే భూమి మీదకి వస్తుంది. కాబట్టి ప్రతిదీని లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఎన్లైట్మెంట్ గా ఉండండి. ఏమే ఇక్కడ ఏమీ మునిగిపోయేది ఏమీ లేదు. ఏమే జబ్బుల గురించి కూడా బాధపడద్దండి. ఎందుకంటే భూమి అన్నాక భూకంపాలు వస్తాయి, సముద్రం అన్నాక సునామీలు వస్తుంది, ఆకాశం అన్నాక ఉరుముల మీద వస్తుంది. 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన గోడలకు నీళ్ళు వస్తాయి. మనిషి అన్నాక జబ్బులు వస్తాయి. ఎందుకంటే మనం రుచిని వదలట్లేదు, టెక్లా అనేది వదలట్లేదు. తిని 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 ఒళ్ళుని జడగొట్టుకుంటున్నాం. సెల్ ఫోను, మొబైల్, సీరియల్స్ చూసి చూసి మెదడుని జడగొట్టుకుంటున్నాం. రెండింటిని మార్చకుండా మనకి ఎట్ట ఆరోగ్యం వస్తుంది? ఏదో ఒకటి మనం చేంజ్ చేయాలి కదా, ఆచరణ చేయాలి కదా. అది చేయక ఇది చేయక, ఇప్పుడు నా చిన్నప్పుడైతే ఏమీ లేవు, పనుకునేటప్పుడు రామా గోవింద ఏడుకొండలో వాడ అని పనుకునేవాళ్ళు. ఒకవేళ చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ సీరియల్ చూస్తా చూస్తా సెల్ ఫోన్ కింద పడిపోయి ఉంటుంది, నిద్రలోకి వెళ్ళిపోయి రామా లేదు గోవిందా లేదు. ఆ సీరియల్ ఆమెను తిట్టుకుంటా ఏడస్తా నిద్రపోయి ఉంటాం. కాబట్టి అలా కాకుండా కొంత కొంత పొద్దుపోయినాక 6 గంటల పైన సెల్లు చూడకూడదని ఇట్లా ఒక రూల్ పెట్టుకోండి మీరు. ఇదే కొంచెం ఆచరణ. నాకు గురువులు స్పీచ్ వింటాను, ఆడియో వింటాను సార్, నేను ఇంకేది చెత్త అంతా చూడను, ఇవన్నీ చెప్పొద్దండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఏది చూసినా రేడియేషనే. మీరు మంచి స్పీచెస్ విన్నా చెవు నొప్పి వస్తుంది, కళ్ళు పోతాయి, రెటీనా దెబ్బతింటుంది. బుక్స్ చదవండి. ఎందుకంటే మీ లైఫ్ ఒక నోట్ బుక్ అనుకోండి. ఆల్రెడీ 2 పేజీలు దేవుడు రాసేసినాడు. ఫస్ట్ పేజీ, లాస్ట్ పేజీ. ఒకటి బర్త్, ఒకటి డెత్. ఇది 2 ఆల్రెడీ దేవుడు రిటర్న్ రైటింగ్ అయిపోయింది. మధ్యలో ఉండే పేజీలు ఎలా రాసుకోవాలనేది మన చేతుల్లో అది మీ చేతుల్లో ఉంది. ఆర్పేసే లైట్ కన్నా జ్ఞానాన్ని ఇచ్చే బుక్ మిన్నా అన్నారు కాబట్టి బుక్, ఏదో ఒక బుక్ కొనుక్కోండి, మీకు నచ్చింది చదవండి. ఒక డైరీ పెట్టుకోండి, అందులో ఎత్తి రాయండి. రేపు మీరు లేకపోతే కూడా భూమి మీద మీరు రాసిన బుక్ మీ పిల్లలకు ఎవరో ఒకరు, మా నాన్న మా అమ్మ రాసినారు, ఒక డైలాగ్ చదువుదామని ఆ ప్రేమతో చదువుతారు వాళ్ళు. అదే గురువు గారు చెప్పేది, ప్రతి ఒక్కరు ఒక బుక్ రాయండి అన్నారు. మీరు ప్రింట్ చేసి పబ్లిసిటీ చేసి అమ్మకపోయినా ఒక డైరీ పెట్టుకోండి, మీకు వచ్చిన దాన్ని రాయండి, చదివిన దాన్ని ఎత్తి రాయండి, మీకు అనిపిస్తుంది రాయండి. నాకు ఇట్లా చాలా అనిపిస్తాయండి, చాలా. అది ఆల్రెడీ లక్ష్మీ మేడంకి చెప్పాను నేను, ప్రసన్న మేడంకి, మీకు చెప్తాను నేను. ఒకసారి ఊహించుకుంటాను నేను, సమాజంలో ఎవరెవరు ఉండారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, పెళ్ళాం ఉంది, ప్రపంచం, ఇవే కదా ఉండేది. దీని మీద అంతా నేనేం రాసినానంటే, పడిపోయినాం కదా అని ప్రయాణం, చనిపోయినాం కదా అని వ్యాపారం. తినేస్తున్నారు బాబు. తినేస్తున్నారా? సో కాబట్టి ఏరా అంటే పేచీలు పెట్టింది కదా అని పెళ్ళాం, భరించలేం కదా అని భర్తని, సమస్యలు ఉన్నాయి కదా అని సంసారాన్ని వదులుకోలేం కదా. లైఫ్ ఈజ్ జర్నీ చేస్తూనే ఉండాలి.
సో మరొకసారి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబ సభ్యుల తరపున, మన గురువు గారి తరపున, నాకు ధ్యానం నేర్పించిన సీనియర్స్ తరపున మీ అందరికి కూడా ఆత్మాభివందనాలండి. చెల్లి కింద పెట్టి నమస్కారం పెట్టాలి. సో మీ అందరికి కూడా నమస్కారం నమస్కారం నమస్కారం. ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఓకేనా మేడం, వినపడుతుందా? పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఎలా ధ్యానం అంటే ఏంటి, అది అంటే ఆధ్యాత్మికంగా చెప్తే కొంతమందికి ఎక్కుతుంది, వ్యవహారికంగా చెప్తే కొంతమందికి ఎక్కుతుంది. ఇక్కడ వ్యవహారికంగా చెప్తారు సార్. ఏంటంటే రాండి, కూర్చోండి, ధ్యానం ఇలా ఉంటుంది, అది ఆధ్యాత్మికం. వ్యవహారికంగా ప్రజెంట్ నడిచే జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది. రోగాలు వస్తాయి, మనకు అందరికి ఇబ్బందులు వస్తాయి, కానీ కూడా దాన్ని కూడా ప్రేమతో స్వీకరిస్తే అది కూడా ఎన్నాళ్ళు ఉంటుంది తప్ప వీని దగ్గర ఎక్కడికి పోతాంలే, వద్దు వెళ్ళిపోతామని అది కూడా వెళ్ళిపోతాం. అయితే ప్రతిదీ ప్రేమతో స్వీకరించండి. అది సార్ ఎక్స్పీరియన్స్లు కానీ సార్ చెప్పే విధానం కానీ అలా ఉంటుంది. ఆధ్యాత్మికంగా వస్తూ ఉంటారు, గురువులు పోతుంటారు, కానీ వ్యవహారికంగా మన జీవన శైలికి అనుగుణంగా చెప్పే గురువులు చాలా అరుదు అనమాట. అలాంటి మనల్ని నవ్విస్తూ నవ్వుతూ చక్కగా ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందిస్తారు విశ్వ మాస్టర్. సార్ ఎంత మంచి క్లాస్ మాకు ఇచ్చారు సార్. మీకు అనంత కోటి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా డౌట్స్ ఏదైనా ఉంటే మాట్లాడచ్చమ్మా. అన్ని చూసుకోండి మేడం. సార్ ఫోన్ నెంబర్ కావాలి మేడం. పెడతాను సార్. 9885357799. 988 535 535 7799. 7799. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. విశ్వప్రసాద్, తిరుపతి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలనుకుంటే కూడా కాల్ చేసి మాట్లాడండి. ఫ్రీ టైం సార్. సార్ సార్ ఫ్రీ టైం. నాది అపోలో మెడికల్స్ మార్ సార్, 24/7. ఎప్పుడైనా అది మీ ఓపిక. అది అట్లా నాకు గురువులు నాకు అవకాశం ఇచ్చారు. సో ఎనీ టైం మీరు చేయొచ్చు. నేనేదో మీ ఓపిక అది. నేను చెప్పాల్సింది నేను చెప్తుంటాను, మీరు వినాల్సింది. ఇప్పుడు మేడం కూడా, లక్ష్మీ మేడం కూడా, లలిత మేడం కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు. ఒక చిన్న డౌట్ అని మాట్లాడతారు. మొన్న 1 గంట మాట్లాడేసాము ఇద్దరం. నాకు కూడా తెలియదు గంట మాట్లాడినండి. నమస్తే సార్, ఒకసారి నెంబర్ చెప్పరా? 988 988 535 535 7799. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయేమో? ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. మాట్లాడు. ఇందాక అది మీరు శ్వాస మీదే అబ్జర్వేషన్ పెట్టమన్నారు కదా మేడం. అప్పుడు నాకు అంటే వదిలేది తెలుస్తుంది కానీ తీసుకునేది నేను అబ్జర్వ్ చేయలేకపోతుంది. అది దేవండే కదా. ఏంటి మేడం? సార్ శివ గారు మాట్లాడండి. మేడం అంటే ఫస్ట్ డే కదా మేడం, మీరు ప్రాక్టీస్ చేయండి. డే 1 కాబట్టి ఒక పని చేయండి. మీరు చాలా మందికి ఆ సెన్స్ తెలియనప్పుడు ఏం చేస్తారంటే, ఈ చూపుడేలు ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు శ్వాసను మామూలుగా నార్మల్గా వదలండి, న్యాచురల్ గా. అది వేడిగా లైట్ గా వార్మ్ గా వస్తుంది. పీల్చండి. అది ఇట్లా కూల్ గా కొంచెం వదిలేదు వార్మ్ గానే అనిపిస్తుంది. మీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ మీరు తెలియాలనుకుంటున్నారు కాబట్టి, తెలియాలంటే ఇలా పెట్టుకొని చేయండి. అంటే మైండ్ దాని మీద పెట్టమంటారు. వినండి మేడం, ఒకసారి మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైతే ఇది ఇక్కడ పెట్టుకుంటామో, మనం బ్రీతింగ్ వదిలేటప్పుడు స్పర్శ తెలుస్తూ ఉంటుంది. శ్వాస యొక్క స్పర్శ తీసుకునేటప్పుడు చల్లగా ఉంటుంది. సో దాన్ని ఆ సెన్స్ ని గమనిస్తూ ఉండండి. ఆటోమేటిక్ గా ఆ గమనింపులో మీకు తెలియకుండానే మైండ్ ఎంటీ వెళ్ళిపోద్ది. మెల్లిగా చేయి తీసుకుని మళ్ళీ పోస్చర్ లో కూర్చోండి, ధ్యానం పోస్చర్. అంటే ఇప్పుడు ఇలా లాక్ చేసి కూర్చోమన్నారు కదా సార్ మీరు. అప్పుడు లాక్ చేసేటప్పుడు ఇలా పెట్టండి. మీరు ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తూ ఉంటారో, ఆటోమేటిక్ గా మైండ్ అనేది ఎంటీ అయిపోద్ది. ఆ మైండ్ ఎంటీ అయినప్పుడు మీకు తెలియకుండా చేయి కిందకు వచ్చేస్తే మళ్ళీ ఈ 2 క్లాప్స్ చేతులు వేళ్ళలో వేలు పెట్టుకుని కూర్చో. ఓకేనా? సో డే 1 కాబట్టి రేపు నుంచి ఎగ్జాక్ట్ గా మనం టైమింగ్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు ఎవ్రీ వన్.
సో మార్నింగ్ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఆఫీసులకు వెళ్తూ ఉంటారు. సో బాక్సులు కట్టే పనులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రేపు నుంచి మనం 6:30 క్లోజ్ చేస్తాం. 5 to 6:30, 6:30 క్లోజ్ చేస్తాం. ఒక 10 minutes ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? సార్ ఇదే క్లాస్ ఇప్పుడు 9 o'clock కూడా పెట్టారు కదా సార్, సేమ్ మెడిటేషన్ క్లాస్ సార్? ఈవినింగ్ వచ్చేసి మెడిటేషన్ ఉంటుంది మేడం. తర్వాత ఆల్టర్నేట్ థెరపీస్ ఉంటాయి. అంటే శరీరానికి కావాల్సిన ఈ ఆక్యుప్రెషర్ అని, మర్మా థెరపీ అని, తర్వాత ఫుడ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా రంగస్వామి సార్ తీసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ మాత్రం రెగ్యులర్ గా మెడిటేషన్ ఉంటుంది, స్పిరిచువల్ సత్సంగం ఉంటుంది. అట్లాగే దీనిలో కుదిరితే ఒక 5 to 10 minutes మేము కూడా కొన్ని భౌతికంగా మన ధ్యానంతోనే ఆరోగ్యం కాదు, ధ్యానంతో పాటు ఆహారము, మన సంపూర్ణ జీవన శైలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా మనం మల్టీ సిలబస్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈవినింగ్ సెషన్ లో కూడా వీటితో పాటు కొన్ని డెప్త్ కాన్సెప్ట్లు ఉంటాయి థెరపీస్ గురించి, ముద్రా థెరపీ, ఆల్టర్నేట్ థెరపీ. సో ఈవినింగ్ సెషన్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కుదిరిన వాళ్ళు మాత్రం ఈవినింగ్ కూడా అటెండ్ అవ్వండి. ఓకేనా? సో ఏదైనా ఇప్పటికీ ఈవినింగ్ ఏ టైం? 9 to 10:30 అండి. థ్యాంక్ యూ. 9 to 10:30. సో మీరు 9 మాస్టర్ గారు మన మైండ్ ఫ్రీ అయిందని ఎలా తెలుస్తుంది మాస్టర్ గారు? మనకు మనసు ధ్యానంలోకి వెళ్ళాము, మీకు ఏ ఆలోచన లేనిదే మైండ్ ఫ్రీ అయినట్టు. ఆలోచన అంటే మీరు ఉన్నారు కూడా తెలియదు. ఇప్పుడు మనం పడుకుంటాము, పడుకునేటప్పుడు ఎన్నో ఆలోచిస్తూ పడుకుంటాం. డీప్ స్లీప్ కి వెళ్ళినాక మీకు మీరు ఉన్నారని తెలుస్తుందా? తెలియదు. శరీరం ఉందని తెలుస్తుందా? మళ్ళీ ఉదయాన్నే లెగుస్తున్నాము, నేను పలానా కొడుకుని, నేను పలానా కులంలో పుట్టాను అని ఇదేని మళ్ళీ కాలర్ ఎగరేసుకుంటే తిరుగుతాం. అంటే అదేమో ఎరుకు లేని నిద్ర, ఇదేమో ఎరుకుతో కూడిన నిద్ర. అంటే ధ్యానం అంటే ఎరుక. ఓకే. సో మన ఫస్ట్ రోజు కాబట్టి ఏ థాట్స్ వస్తా ఉన్నాయి కళ్ళు మూసుకుంటే. సార్ మీకు ఫస్టే కాదు, మాకు 2-3 నెలలు వచ్చింది. 2012లో వచ్చా, మాకు 2-3 నెలలు కుదరలే. అట్లనే కంగారు పడొద్దు. ఎందుకంటే దాదాపుగా రోజుకే కొన్ని వేల ఆలోచన చేస్తూ ఉంటది మైండ్. 65,000 ఎన్నో రోజులు ఆలోచనలు 65,000 ఆలోచనలు. ఎన్నో రోజులు పోయినాయి, ఎన్నో నెలలు పోయినాయి, ఎన్నో సంవత్సరాలు పోయినాయి, ఎన్నో జన్మలు పోయినాయి. సో కూర్చోగానే ఎంటీ అనేది రాదు. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. కంపల్సరీగా సాధన చేయాలి, నిరుత్సాహపడొద్దు. ప్రతిరోజు కూడా సాధనలో మీకు ఆ మెరుగుదల అనేది మేము చూపిస్తాం. ఎప్పుడు మీకు కనపడదంటే ఇక్కడ చెప్పినట్టు చేయాలి. అర్థమైంది? అట్లీస్ట్ ఇప్పుడు మీరు లెర్నింగ్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం చేయబడితే భయపడొద్దు. బట్ అట్లీస్ట్ మనకి 3+2+1 ఫార్ములా పత్రి గారు ఇచ్చారు. ఇది గురువు గారు పత్రి సార్ ఇచ్చిన ఫార్ములా. ప్రతిరోజు ఇప్పుడు ఒక 1 hour అయిపోయింది, మధ్యాహ్నం ఒక 1 hour ప్రాక్టీస్ చేయండి, ఈవినింగ్ ఒక 1 hour బిఫోర్ స్లీప్. లేదా మన మెడిటేషన్ ఈవినింగ్ కూడా ఉంది కాబట్టి దానిలో జాయిన్ అవ్వండి. సో ఇలా చేసుకుంటూ వెళ్తే ఆ 2+1 అనేది 5 days తర్వాత మాట్లాడుకుందాం బుక్స్ గురించి. సో ఫస్ట్ ఈ 5 days ఇనీషియల్ గా మనం సాధన మీద దృష్టి పెడదాం. ఓకేనా? సార్ ఇంకొక డౌట్ ఉంది. చెప్పండి. యాక్చువల్ గా నేను ఈ మెడిటేషన్ లో జాయిన్ అవడానికి కారణం నెగిటివ్ థాట్స్ సార్ నా మైండ్ లో. అది మనుషుల మీద కాదు, భగవంతుడు. అంటే నేను రోజు పూజ చేసుకుంటాను కానీ భగవంతుడి మీద వస్తుంది. అది నేను నా మైండ్ లోంచి తీయలేకపోతుంది. అంటే ఇప్పుడు ఈ 21 days లో మీకు ఒక స్పష్టత వస్తుంది మేడం. సో అంటే అదేం నెగిటివ్ కాదు, మీకు ఒక క్లారిటీ లేదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, మనం పూజలు చేస్తాం కదా, పూజల్లో ఎక్కడ కనపడతలేదు. సో అన్ని గొప్పవే, ఏ స్టేజ్ లో అవి గొప్పవే. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్ అది దేవుడికి కించపరిచినట్టుగా నాకు వస్తున్నాయి ఆలోచనలు. అది మంచిగా అవన్నీ పోతాయి మేడం. ఈ 21 days లో రెగ్యులర్ గా మీ సెషన్ అటెండ్ అవ్వండి. మనం చేసే సాధన, సత్సంగాలు, చదివే బుక్స్ ద్వారా మీకు ఆ నెగిటివ్ థాట్స్ అని పోయి మంచి పాజిటివ్ గా తయారవుతుంది. ఓకేనా? సార్ అయితే ఈవినింగ్ కూడా మెడిటేషన్ క్లాస్ ఉందా సార్? అది ఈవినింగ్ మెడిటేషన్ తో పాటు ఎక్కువ ఆల్టర్నేట్ థెరపీస్ వాటి మీద ఎక్కువ ఉంటుంది మేడం. సమగ్ర జీవన జ్ఞానము ఉంది సార్, జ్ఞానము ఉంది, జ్ఞానము ఉంది, సంపూర్ణ జీవన శైలి 3 ఉంటాయి. ఎస్ మేడం. మార్నింగ్ ఏది జరుగుతుందో ఈవినింగ్ కూడా అదే ఉంటది. రంగస్వామి సార్ ఉంటారు దాంట్లో, ఫౌండర్. సో సార్ దగ్గర ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా వివరిస్తారు. మెడిటేషన్ ప్లస్ స్పిరిచువల్ సత్సంగ్ ప్లస్ ఆల్టర్నేట్ థెరపీస్. కేవలం మనకి మార్నింగ్ పాసిబుల్ కాకపోతే ఈవినింగ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు సార్? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయండి డౌట్స్? లేదు సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్. బ్రీతింగ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ ఇక్కడ పెట్టమంటారా సార్ మీరు? ఎస్ మేడం. ఇలా 2 చేతులు కూడా తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఏంటి మేడం? ఇలా 2 చేతులు వేలు వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.
ఓకే మాస్టర్స్. మేడం, సార్ హలో. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత చక్కటి వినే జ్ఞానాన్ని వినే వినే వాళ్ళందరికీ ఒక నిమిషం అన్మ్యూట్ చేయండి. ఎవరో సౌండ్ వస్తుంది ఫుల్. మాట్లాడండి అమ్మా. ఎవరు? నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలనుకొని మళ్ళా చెప్తున్నా నేను. సో ఎవరైనా ఉంటే పిరమిడ్స్ కట్టుకోవాలన్నా, పిరమిడ్ తీసుకోవాలనుకున్నా, ఆల్రెడీ పిరమిడ్ రమేష్ అని ఉంటాడు, తిరుపతిలో ఉంటాడు, MBA చేశాడు, గురువుతో తిరిగి గురువేది దగ్గర పెళ్లి చేశాడు అబ్బాయికి. ఒక 600 పిరమిడ్లు కట్టించాడు తమిళనాడు, ఆంధ్ర అంతా తిరిగి. 10x10 కానీ 20x20 కానీ ఇవన్నీ నేను తిరుపతిలో గురువు ఎనర్జీతో చేశాము. మీకు ఎవరైనా ఇంట్లో ఇప్పుడు రూమ్ లో 2x2 పిరమిడ్ కావాలన్నా, 100 రూపీస్ క్యాప్ కావాలన్నా, మీరు ఇంటి పైన పిరమిడ్ వేసుకోవాలనుకున్నా, సో పిరమిడ్ ఎందుకు తీసుకోవాలి? అన్ని సొసైటీలు ధ్యానం ఉంది కదా, పిరమిడ్ లో ఆర్టికల్ ఉంది. పిరమిడ్ అనేది ఏంటంటే శంకరాచార్యులు ఇచ్చిన శ్రీచక్రంలో పైభాగం. సో మనం ఎంతో వేస్ట్ చేస్తుంటాం, ఇంట్లో కూడా వేస్ట్ ఖర్చులు, అనవసరమైన డబ్బులు ఎన్నో ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ మీద ఒక 20x20 పిరమిడ్ ఉందనుకోండి, ఆ అపార్ట్మెంట్ అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అంటే ఒక సెల్ టవర్ ఉంటే కింద పిచ్చ ఎలా వస్తుందో, ఒక పిరమిడ్ ఉంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది. పిరమిడ్స్ అనేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి, భూమికి ఎనర్జీ కోసం 1 పిరమిడ్ రావాలని పత్రిజీ గారి కాన్సెప్ట్. దాని మీదే వర్క్ చేస్తున్నాం మనం అందరం కూడా. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో 185 పిరమిడ్ ఉంది కర్తాల్లో, బెంగళూరులో 160 ఉంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ పోయే దారిలో. ఇప్పుడు మనకు ఆంధ్రాలో వచ్చి రాజమండ్రి దగ్గర 220 పిరమిడ్ 30 కోట్లతో కడుతున్నారు. ఇట్లాగా ప్రతి చోట 108 అని, 54 అని ప్రతి చోట పిరమిడ్లు వచ్చేస్తున్నాయి. మీకు ఎవరైనా కూడా కట్టుకోవాలి, ఒక 10 పిరమిడ్ మిది మీద కట్టుకోవాలి, ఇట్లా ఏమైనా ఆలోచనలు ఉంటే కూడా నాకు కాల్ చేయండి. నేను ఆ పిరమిడ్ రమేష్కి చెప్తాను. అతను దగ్గర టీం ఉన్నారు, వాళ్ళ కొలత ప్రకారం వచ్చి వెల్డర్లను పెట్టుకొని కట్ చేసి మీకు ఆ పిరమిడ్ ఇస్తారు. ఏమే తక్కువ ఖర్చు అవుతుంది, పెద్ద ఖర్చు కూడా ఖర్చు ఉండదు. పిరమిడ్స్ కావాలనుకున్న వాళ్ళు పెట్టుకుందాం, కట్టుకుందాం అని. దాని గురించి అవగాహన లేదు సార్. మనం అవగాహన చేసి మళ్ళీ మీరు యూట్యూబ్ లో కొట్టి చూడొచ్చు మేడం, పిరమిడ్స్ ఎనర్జీ అంటే కొట్టి చూడొచ్చు. మీరు అవగాహన ఏం లేదు కానీ నెక్స్ట్ క్లాసులు ఉన్నాయి సార్ దాని మీద. ఆ క్లాసులు వచ్చిన రోజు మనము దీని గురించి చెప్తాం సార్. మీరు చెప్పిన నంబర్ నేను షేర్ చేస్తాను. ఓకే ఓకే. ఇంకేం మేడం, ఓకేనా? కట్ చేయొచ్చా? థ్యాంక్ యూ సార్ సార్ ఒక నిమిషం సార్. శివప్రసాద్ గారు చెప్పండి సార్. మాది గూడూరు సార్. గూడూరులో ఉంటారు మీరు? నాది, మా పేరు ధర్మయ్య సార్. చెప్పండి. నేను 10 నెలల దాన్ని చేస్తున్నాను సార్ ధ్యానం. ఎప్పుడు చేస్తున్నాను అంటే 3:30కి లేస్తాను. ఓకే. 3:30కి లేచి హాఫ్ అన్ అవర్ అన్ని ముగించుకొని 4:10 కూర్చుంటాను. ఓకే. సో 5 o'clock 4:55 వెళ్ళేస్తాను. ఈ 10 నెలల నుంచి నాలో ఏం మార్పు లేదు సార్. ఇది అలవాట్లు కానీ ప్లస్ ఈ ఆలోచనలు అనేది ఒక 3 నెలల తర్వాత తగ్గింది. ఓకే. 3 నెలల తర్వాత కంప్లీట్ గా ఆలోచన తగ్గి ఇప్పుడు ఒక 60% తగ్గిపోయినాయి. ఇంకా 40% వస్తా ఉన్నాయి ఆలోచనలు. నాలో మార్పు లేదు. అప్పుడప్పుడు శరీరం అట్లా వణికినట్టు అట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు ఏంటి పరిస్థితి? 10 నెలల టైం చేస్తున్నాను. సో 3:30 ఖచ్చితంగా 3:30 అలారం పెట్టుకొని లేచారు. మార్నింగ్ ఒక్కసారి చేస్తాను, ఈవినింగ్ లేదు. ఓకే. ఈవినింగ్ 10-10:30 కొనుక్కుంటాను. ఓకే. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? ఇంత క్వశ్చన్ ఏంటి? మాకు జ్ఞానం సరిగ్గా జరగటం లేదు. ఓకే అని ఫీలింగ్. అంటే ఫీలింగ్, ఈ ఆలోచనలు అనేది కోపం అట్లాగే ఉంది. ఆ బాడీలో కొంచెం అంటే ఎక్కువ ఏమి ఇవి డిస్క్ లేదు. ఆ నడుము నొప్పులు అవి అట్లాగే ఉన్నాయి. ఓకే. అవి సార్ అవి పోవటం లేదు. దీర్ఘంగా ఆలోచన లేదు. ఓకే. దీర్ఘంగా అంటే మీరు అంతేనా? ఆ టైమే చేస్తారా? మళ్ళీ ఏమి పగులు పూట మిగతా టైం అంతా ధ్యానం చేయరు? నేను కంప్లీట్ చేయండి సార్. కరెక్ట్ 3:30. అంటే 3:30 అంటే ఎంత టైం చేస్తున్నారు? 1 hour 50 minutes 55 50 minutes.
ఓకే. ఈ 1 అవర్లో మీకు ఎన్ని నిమిషాల అది ఆలోచన లేని స్థితి ఉంటుంది? మీరు చెప్పినట్టు ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అది అంతా ఇది చెప్తున్నా, ఏది గ్రాడ్యుయేషన్ చెప్తాను అందరికీ కృతజ్ఞతలు. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అదే ఉంటుంది సార్. అది నేను అడిగేది ఏంటంటే మీకు ఆలోచన లేని స్థితి ఎన్ని నిమిషాలు ఉంటుంది ఆ గంటలో? ధ్యానంలో కూర్చున్న తర్వాత సార్ ధ్యానంలో కూర్చున్న నేను చెప్పేది ఒకటి సపోజ్ గురువు గారు ఏం చెప్తాడు, ఎవరి వయసు ఎన్ని నిమిషాలు అన్ని నిమిషాలు ధ్యానం చేయమంటారు. సపోజ్ ఇప్పుడు నేను 60 అనుకోండి, నేను గంట సేపు ధ్యానం చేస్తే గంటలో నాకు ఒక 20 నిమిషాలు ఆలోచన లేని స్థితి కుదురుతాయి. మిగతా అంతా ఆలోచనలు వచ్చిపోతుంటాయి. ఎవరికైనా పత్రికకి కూడా వచ్చిపోతాయి ఇవన్నీ, అది కామన్. అది సో గంట కూర్చుంటే 20 నిమిషాలు ఆలోచన లేని స్థితికి వెళ్తాను నేను. ఇప్పుడు నేను 2 గంటలు కూర్చుంటే నాకు 40 నిమిషాలు అనేది ఆలోచన లేని స్థితి వస్తుంది. 3 గంటలు కూర్చుంటే నాకు 60 నిమిషాలు కుదురుతుంది ఆలోచన లేని స్థితి. అప్పుడు నేను పర్ఫెక్ట్ గా మెడిటేటర్ గా చేంజ్ అయినట్టు. అంతేగాని నేను గంట చేస్తున్నాను కదా నాకు గంటలో మారిపోతుందని కదా. గంటలో ఎన్ని నిమిషాలు ఆలోచన లేని స్థితి అనేది నిజమైన ధ్యానం. ఒకటి. రెండోది ఏంటంటే ఆలోచనలు వచ్చినా ధ్యానమే, ఆలోచనలు రాకపోయినా ధ్యానమే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆత్మ చేసే పని ఆత్మకి ఎనర్జీ అందుతుంటుంది. ఇప్పుడు సినిమా థియేటర్లో నిజం ఏదైనా ఉందంటే తెర నిజం. మా తెర ఆత్మ అనుకోండి, మనసు ఆలోచనలు, మనసు అనేది సినిమా అనుకోండి. తెర వెనకాల నుండి మనసు ఆడే అంటే సినిమాని చూస్తూ ఉంటుంది. అది తెరకేం కాదు. సినిమాలు ఆడుతూ ఉంటాయి, దెయ్యం సినిమాలు వస్తాయి, దేవత సినిమాలు వస్తాయి, ప్రేమ సినిమాలు అన్నీ వస్తాయి పోతుంటాయి. తెర అబ్జర్వ్ చేస్తుంటుంది అనమాట. అంటే మీ ఆత్మ చేసే పని ఆత్మకు జరుగుతూ ఉంటుంది, ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఆలోచనలు ఎక్కువ వస్తుంటే మీరు ఏం చేయాలని అంటే, నేను ధ్యానం చేస్తున్నాను, నన్ను ఒక 40 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దండి, నన్ను వదిలేయండి అని మీరు ఒక థాట్ రిలీజ్ చేసి ఆలోచనలు వెళ్ళిపోతాయి. మీరు రిక్వెస్ట్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆలోచనలు ఆటోమేటిక్ తగ్గిపోతాయి. రెండోది వచ్చి ఏం రాయండి, లేదు ఆలోచనలు సరైన ఆలోచనలు చేయాలి. అంటే మీరు ఒక బుద్ధుడైనట్టు, గ్రామాలు మార్చినట్టు, పిరమిడ్లు కట్టినట్టు సరైన ఆలోచనలు మీకు ఎనర్జీని ఇస్తాయి. ఎనర్జీని ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒకానొక రోజు ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోతుంది. సింపుల్ అనమాట. సో రెండోది ఏమరానంటే మార్పు వచ్చిందా లేదా మారలేదు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసి ధ్యానం కాదు, దాని ఇష్టంగా. ఇప్పుడు నేను మారినానా లేదా అని ఎవరిని అడగాలంటే మా మేడం పద్మాని అడగాలి. పద్మాని అడిగితే చెప్తుంది నాలో మార్పు వచ్చిందా లేదా. ఒకప్పుడు అంటే మా తమ్ముళ్ళు మా భార్య ధ్యానం చేస్తున్నావు కదా నీకు కోపం ఎందుకు వస్తుందని అన్నారు, తిట్టినారు కూడా. ఇప్పుడు కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు, ధ్యానం చేస్తే కోపం ఎందుకు వస్తుందని. నేను చెప్పిన దుర్వాసుడు మహాముని ఉన్నాడు, కంటి చూపుతో కాలి చేస్తా ఉన్నాడు, నాకు ఆ శక్తి రాలేదు, లేదంటే కాలిపోయి ఉంటారు మీరు ఈ పాటికి అన్నారు. సో కోపం వస్తుంది, ఋషులందరూ కోపాలు వచ్చినాయి కాబట్టి శాపాలు పెట్టారు. సో అది కోపం అనేది తాటాకు మారు ఉండాలి కానీ లారీ టైర్ గాలిపోయినట్టు 2 రోజులు గాలిపోకూడదు. కోపం ప్రదర్శించాలి కానీ కోపంలో జీవించకూడదు. పత్రిజీ దగ్గరికి పోతే కొట్టేవాడు, పెచ్చగా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే అది తాటాకు కోపం, ఒక సెకండ్ లో మర్చిపోయి మళ్ళీ మామూలు అయిపోతాడు ఆయన. ఇవన్నీ మనకు పరీక్షా కాలాలు అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా కానీ ఈ నాకు చేంజ్ రాలేదు ఈ రాలేదు అనేది మిమ్మల్ని మీరు చెప్పలేరు, జడ్జ్ చేయలేరు. మీ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, మేడము, వాళ్ళని అడగాలి. ఏం మేడం సార్ ధ్యానం చేస్తున్నాడు, మీకేమన్నా. ఇప్పుడు నేను ఒకప్పుడు ధ్యానం వచ్చిన కొత్తల్లో మా భార్యను తిట్టేవాడిని, అరిసేవాడిని, అన్ని చేసేవాడిని. ఇప్పుడు ఏం చేసినాను ధ్యానంలో, ఇప్పుడు ఏదైనా కోపం వస్తే చెప్తాను నేను, పద్మ నాకు కోపం వస్తుంది, నన్ను వదిలేయి, మాట్లాడించొద్దు అని చెప్తున్నాను, దయచేసి మాట్లాడించొద్దు అని చెప్తున్నాను. రెండోది అంటే ఒకవేళ కోపం వచ్చి అరిచేసినా కూడా నాకే రియలైజ్ అయ్యి అనవసరంగా ఇంత క్లాసులు చెప్తాం కదా ఎందుకు అరిచేసినామని నేనే సారీ చెప్పి పోనీ లేవే ఏదో అరిచేసినాను క్షమించు అని మళ్ళా మామూలుగా రాజీ పడి నవ్వుకిచ్చేస్తాను. అంటే ఇవన్నీ నాలో వచ్చిన మార్పులు. సో రెండోది అంటే ఆహారం మార్పులు వచ్చినాయి, ఇంద్రియాల మార్పులు వచ్చింది. ఒక వ్యక్తి చెప్పినాడు కాఫీ పాలు తాగొద్దని, చెప్పిన వెంటనే నిలిపాను. వాళ్ళ కారణాలన్నీ చెప్పలేదు నేను, నా వల్ల కాదు అవన్నీ. నేను ఒకటే చెప్పిన, నా ఇంద్రియాలు నా మాట వింటాయి సార్, మీరేమైనా చెప్పండి చేస్తానని. ఇప్పుడు మీరు దసరా వస్తుంది సార్, దసరా 10 రోజులు నేను మా భార్య మొత్తం కిచెన్ బంద్, ఇద్దరు మాట్లాడుకున్నాం ఏ కుక్కుడు ఫుడ్ తినకూడదు అని. ఇద్దరు ఆ 10 రోజులు కూరగాయలే దాంతాం, జ్యూస్లే దాంతాం.
కారణం ఏంటంటే పత్రిజీ 1 ఇయర్ జ్యూస్లే తాగాడు. ఆ మహానుభావుడు 1 ఇయర్ జ్యూస్లే తాగేటప్పుడు మనం సంవత్సరంలో 10 రోజులు కూడా చేయకపోతే ఎట్లా అని ఇట్లా నన్ను నేను చెక్ చేసుకుంటూ మార్చుకుంటూ ఉంటాను నేను. సో ఏంటంటే మార్పు వస్తుంది సార్. కాకపోతే మనం కొత్తగా రొటీన్ బ్రేక్ ద రొటీన్ అన్నట్టు మనం ఏది ప్రాక్టికల్ గా చేంజ్ చేయకుండా కనపడదు మనకి. అది చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలని అంటే మారలేదని మీరు అనుకుంటున్నారు, మారినారని నేను గమనించలేదు సార్, మార్పు వచ్చిందని గమనించలేదు. మీరు మారినారు కాబట్టి ఈ రోజు ఈ ప్రశ్న వేస్తున్నారు. వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ మార్పు వచ్చిందని గమనించింది. సో ఇంకా నడుము నొప్పి అంటారా, అది జనరల్ గా మనకేరా అంటే అల్యూమినియం గిన్నెలలో తిన్న రోజులు పెయిన్స్ ఉంటాయి సార్. కుక్కుడు ఫుడ్ వేరు, ఉడకబెట్టడం వేరు, చిట్లడం వేరు. రైస్ ఉడకబెట్టడం లేదు కాబట్టి ప్రెషర్ కుక్కర్ లో పెడుతున్నాం కాబట్టి రైస్ చిట్లిపోతుంది. రైస్ చిట్లిపోయిన అన్నం తిన్న రోజులు పెయిన్స్ వస్తాయి. ఆడవాళ్ళు వండడం లేదు కదా, వండిన ఆహారం ఉడికిన ఆహారం తినడం వేరు, చిట్లిపోయిన ఆహారం తినడం వేరు. ఆ రోజుల్లో స్వాతంత్ర సమర యోధుల్ని జైల్లో వేస్తే ఇంగ్లీష్ వాళ్ళు అల్యూమినియం గిన్నెలలో భోజనాలు పెట్టినారు. వీళ్ళు తేగలేమరా బాబు, రోగాలు వచ్చి చచ్చిపోనే అని వాళ్ళు అలవాటు చేసింది అల్యూమినియం గిన్నె. ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆ గిన్నెలు అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాయి. కొంచెం నేను అది మీకు ఆ బ్యాక్ పెయిన్ కి ఏం చేయాలా అంటే ధ్యానం ఒక సహకరిస్తుంది. ఇది కాకుండా కొంచెం ఈ టేబుల్ మీద పడి గోడకి మీరు కాళ్ళు నేరుగా పెట్టుకొని ఆనుకొని కొన్ని చేస్తే అంటనే తగ్గిపోతుంది. కొంచెం మార్నింగ్ ఏం చేస్తారంటే కుక్కుడు ఫుడ్, టిఫిన్లు, ఆయిల్ ఫుడ్, ఈ ప్రోటీన్ ఎక్కువ ఉండేది ఇవన్నీ కాకుండా కొంచెం కొబ్బరి, ఖర్జూర, ఈ న్యాచురల్ కి ఫుడ్ కి అలవాటు అవ్వండి. ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ 100% సార్. ఒక రోజుకి 5 గ్రాముల ధ్యానమే కాదు సార్, ధ్యానంతో పాటు సార్ మనకు ఆరోగ్య సూత్రాలు కూడా చెప్తారు. 5 గ్రాముల మించి సాల్ట్ బాడీలో ఆరోగ్య సూత్రాలు అన్ని పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. చెప్పినట్టు ఎంతసేపు ధ్యానం చేయాలి, అలాగే ఎలాంటి ఆహార నియమాలు ఉంటాయి, ఎలాంటి మనము జ్ఞానము అన్ని కూడా పంచుకొని మనము సాధన చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. 3 పూట్ల ధ్యానం, ఒక పూటే ధ్యానం చేసి అట్లా ఉంటాయి సార్. ధర్మయ్య గారు, ధ్యానం చేసేది ఎందుకు, ఏదో వచ్చేస్తుంది కాస్మిక్ ఎనర్జీ మనకి అన్ని ఇచ్చేస్తుందని కాదు. మనకి ఏమేమి వదులుకోవాలి, ఏమేమి చెత్తపోతుంది, ఏమేమి చేయాలి అనే దానికే ధ్యానం చేయాలంటే. మాయ అంటే ఏంటి, ఇంద్రియాలు అంటే ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదు, ధ్యానం ద్వారా మనం ఏం చేసుకోవాలనేది తెలుసుకోవడానికి అంతే. ఈ రోజుకి ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు డస్ట్బిన్ మున్సిపాలిటీ వాళ్ళు పంపిస్తున్నారు, చెత్త, పొడి చెత్త, తడి చెత్త అని. ఈ రోజు వస్తుంది ఎత్తేసేస్తాము, మళ్ళీ రేపు వస్తుంది రేపు ఎత్తేసేస్తాం. ఏ రోజుకి ఆ రోజు క్లీనింగ్ చేసుకోవడానికి ధ్యానం పనికొస్తుంది అంతే. రేపు వచ్చేటి రేపు వస్తాయి. ఈ ఆలోచనలు రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ తీసేస్తే తప్ప నిద్ర రాదు. అప్పుడు ప్రతి ఓడు రాత్రిలో పరమాత్ముడి స్థితికి వెళ్తాడు. దాన్ని మనకి ఏమంటారంటే సుషుప్న అవస్థ అంటారు. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్న అవస్థ అని ఉంటుంది. గాఢ నిద్రలోకి వెళ్తాం. గాఢ నిద్రలో మీరు పరమాత్ముడు అయిపోతారు. మళ్ళా తెల్లారితో నేను అనే అహంకారం, నాది అనే మమకారం సర్వరోగాలకు శ్రీకారం కాబట్టి ఈ నేను అనేది పోవాలంటే ఆలోచనలన్నీ వెళ్ళిపోతే కానీ నిద్రలోకి పోలేదు. మళ్ళా నిద్ర నాది అనేది ఎప్పుడైతే నేను అనేది వచ్చి మైండ్ లో చేరుతుందో నిద్ర మెలకు వస్తుంది. మెలకు వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని ఆ రోజు వెళ్ళిపోయిన ఆలోచనలన్నీ మళ్ళీ వచ్చి చేరిపోతాయి. సో ధ్యానం ఎందుకు చేస్తామంటే 60,000 ఆలోచనలు 60 ఆలోచనలుగా వచ్చేవాలి, 60 ఆలోచనలు 6 ఆలోచనలుగా వచ్చేవాలి. ఫైనల్ గా నాకు ఆలోచన లేని స్థితిలో ఉన్నాను అని అనుకోవాలి అంతే. అంటే ఇంటర్నల్ గా అనుకుంటే చాలు, మీరు భౌతికంగా నటిస్తాం అంతే. ఇప్పుడు మా భార్య, మా తమ్ముళ్ళు ఏదైనా అంటారు, అవునరా ఆలోచించిన బాగుంది బ్రహ్మాండం, నటిస్తాను నేను అంతే. డెప్త్ గా ఆలోచించను, డెప్త్ గా తీసుకోను నేను. ఏం బా ఇప్పుడు మా భార్య నిన్నేం చేసింది, సోయా పన్నీర్ తాలింపు తెచ్చిచ్చింది, ఉప్పు ఉందా లేదా చూడనింది. ఇప్పుడు నేను వాదించాలా, నేను ఆలోచించను. నేలకి మీద పెట్టిన సూపర్ గా ఉంది, భలే ఉంది అన్నాను అంతే. ఒక డైలాగ్ అయినా అంతే. మళ్ళీ దాని గురించి డెప్త్ ఆలోచించను నేను. ఎందుకంటే నటించే సమాజంలో ఉంటాం కదా, నటించాల్సిందే. ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, నువ్వేం పట్టించుకోవు, ఆడ పోయి చూడొచ్చు కదా, అది ఇది అనంటే నేను ఆలోచన లేని స్థితిలో ఉన్నాను, నేను ధ్యానంలో ఉన్నాను, ఇవన్నీ అని కొట్లాడుకోకూడదు. మనం సరేలేరా చేస్తాను పోయి వస్తాలేరా అంట, ఒక నాటకం అని. ఇది మీరేం చేయాలంటే మనసును 2 భాగాలు చేసుకోవాలి. ఒకటి వచ్చి ప్రాపంచిక మనసు, ఒకటి ఆధ్యాత్మిక మనసు. ఆధ్యాత్మిక మనసుకి కొంచెం ఎక్కువ శక్తిని పెడితే అది మీ మాట వింటుంది, మీరు అనుకున్న లక్ష్యాలు చేరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేస్తూ ఉన్నాను సార్, మీ వర్క్ ఏదో మీకు అప్పుడు తడుతుంది అంతే. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మీరు నేను ఒక ట్రైన్ ఎక్కాము లేదా ఒక ఫ్లైట్ ఎక్కాము సార్. మీరు వచ్చి అమెరికాకి వెళ్ళాలి,
నేను వచ్చి అనకాపల్లిలో దిగేవాళ్ళు. అంతే కదా, నేను అనకాపల్లిలో దిగేస్తాను, మీరు అమెరికాలో దిగాలి. మీరు వచ్చి నా మీద కొట్లాడకూడదు, నువ్వు వెంటనే దిగేసినావేం సార్ అనకాపల్లిలో అని అనకూడదు. మీ జర్నీ అమెరికా. అది ఫిక్స్ అవ్వాలి మైండ్ లో. నువ్వు ధ్యానానికి వచ్చినావు కదా, నీకు అన్ని వచ్చేస్తుంది వెంటనే, నాకు రాలేదంటే అది ఎట్లా? అది వాళ్ళ కొంత కర్మాలను టైం బట్టి ఉంటుంది. కొంత టైంను బట్టి ఉంటుంది సార్. మంచిది, అదృష్టం కదా, ఏ అనుభవాలు రాకపోవడం కూడా అదృష్టమే. హ్యాపీగా ఉన్నత స్థితిలో ఎంజాయ్ చేస్తున్నారు. టైం పడుతుంది, టేక్ టైం, ఎంజాయ్ చేయండి, వస్తుంది. మీరు పర్సనల్ నెంబర్ పెట్టి చెప్పాను కదా సార్, పర్సనల్ కాల్ చేయండి, మాట్లాడదాం. ఇది మనం ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. పర్సన్ టు పర్సన్ మాట్లాడితే మీకు కొంచెం వివరణ ఇస్తాను నేను. ఇప్పుడు టైం అంతా వివరించలేను, ఎంతమంది ఉన్నారు కాబట్టి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది ఈ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. మళ్ళీ రేపు మరో సెషన్ లో మనం కలుసుకుందాం. విశ్వ గారికి ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. శివ గారు, లక్ష్మీ ప్రసన్న గారు, రంగనాథ్ స్వామి గారికి కూడా చెప్పండి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. సో ఫ్రెండ్స్, రేపటి నుంచి మనం ఎగ్జాక్ట్ గా టైమింగ్స్, ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా ఎక్స్టెండ్ అయింది. సో మీకు 6:30 తర్వాత ఒకవేళ సెషన్ కంటిన్యూ అవుతున్నా, మీ వర్క్స్ ఏ ఉన్న వాళ్ళు మీరు చేసుకోండి, వర్క్స్ ని డిస్టర్బ్ చేసుకోవద్దు. రేపు నుంచి 5 to 6:30కి ఎగ్జాక్ట్ గా మనం క్లాస్ సెషన్ చేస్తాము. 6:30 to 6:45 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. 6:45కి మనం సెక్షన్ క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ శుభదినం. రేపు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, 5కి క్లాస్ అంటే 4:50 కల్లా లాగిన్ అవ్వండి. బెడ్ మీద నుంచి లేచి డైరెక్ట్ గా వచ్చి ధ్యానం కూర్చోవద్దు. 4:45కి లేచి కొద్దిగా అటు ఇటు తిరిగి మీ నేచర్ కాల్స్ ఇవన్నీ చూసుకొని చక్కగా బ్రష్ చేసి కుదిరితే స్నానం కూడా చేయండి, మంచిదే, తప్పేం లేదు. రూల్ ఏం లేదు, కానీ చేస్తే మంచిది, ఇంకా ఫ్రెష్ గా ఉంటది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. శివ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతిరోజు కూడా సార్ చెప్పినట్టు క్లాస్కి అటెండ్ అవ్వండి. స్వాధ్యాయము, ధ్యానము, అలా ప్రతిరోజు మూడు పూటల, పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం క్లాసు. నైట్ క్లాస్ కూడా నేను ఇందులో లింక్ షేర్ చేస్తానండి, అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మహావతార్ టీవీది నేను ఆల్రెడీ లింక్ షేర్ చేశానండి, అందులో మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందు క్లాసుల వీడియోస్ కూడా మీకు వస్తాయి. స్పిరిచువల్ గా ఉండే ఒక మూవీ లాంటిది నేను షేర్ చేస్తాను. అది కూడా మీరు బిగ్ స్క్రీన్ లో చూస్తే, అంటే టీవీలో పెట్టుకొని చూస్తే, ఫ్యామిలీ మెంబర్స్ తో చూస్తే ఇంకా మంచిది. అది మొత్తం మనకు ఆ విజువలైజేషన్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. అలా అది చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూడండి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేశారు అంటే మీకు ఆ వీడియోస్ అన్ని వస్తాయి, ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ముందు మేడం, నేను రోజుకి నేనే పర్సనల్ సబ్స్క్రైబ్ చేపిస్తానండి. ఓకేనా? ప్రతి ఒక్కరితో నేనే సబ్స్క్రైబ్ చేపిస్తా. ఎందుకంటే మహావతార్ ఛానల్ ది మనము పంపించాం సార్, అది ఆల్రెడీ లింక్ షేర్ చేశాను నేను. ఆల్రెడీ లింక్ పెట్టారు, దాని మీద జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. అలాగే నేను నైట్ లింక్ కూడా పంపిస్తాను సార్, అది కూడా చూడమనండి. ఓకే మేడం. సో తర్వాత ఈ రోజు నెల్లూరులో శాకాహార ర్యాలీ జరుగుతుంది, పెద్దది, దాదాపు 3-4 వేల మంది పిరమిడ్ మాస్టర్లతో జరుగుతుంది. సో పిఎస్ఎస్ మూవ్మెంట్ లో మెయిన్ పర్సన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. దాంతో పాటు 108 స్వామి సదానందగిరి గారు కూడా ఇక్కడ ఉన్నారు. నెల్లూరులో ఎవరన్నా ఉంటే నేను ఆ నెల్లూరు అడ్రస్ అవన్నీ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు, ఈ రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దయచేసి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. కొంచెం నెల్లూరు అడ్రస్ సార్. శివ సార్ గారు సార్ చెప్తున్నా, ఒక్క నిమిషం. ఇది వచ్చేసి మనకి వేదిక గుంటూరు విఆర్సి గ్రౌండ్ అండి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. విఆర్సి గ్రౌండ్. ఓకే. ఎప్పుడు సార్? 9కి స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు 9కి స్టార్ట్ అవుతుంది సార్. 9కి ఈవినింగ్ 7-8 వరకు ఉంటుంది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ దీనికి అటెండ్ అవ్వాలి.
ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, విఆర్సి గ్రౌండ్ నెల్లూరు. రైట్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక 2 నిమిషాలు వసతి ఉన్న వాళ్ళు కూర్చుంటే మెడిటేషన్ చేస్తాము, 2 నిమిషాలు. లేకుంటే లీవ్ అయిపోండి, అది మీ ఇష్టము. ప్రతిరోజు కూడా అయిపోయే ధ్యానంతో మొదలవుతుంది, ధ్యానంతో అంతమవుతుంది మన క్లాస్, అంటే క్లోజ్ అవుతుంది అనమాట. కాబట్టి అందరూ కూడా స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోండి. చక్కగా అద్దాలు తీసేసి కొత్త నేల మీద కూర్చోవద్దండి, ఏదన్నా ఆసనం వేసుకొని కూర్చోండి, ఒక మ్యాట్ కానీ ఏదన్నా. అలాగే చేతుల్లో చేతులు, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. చక్కగా ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి క్లాస్ ముగించేద్దాము. అద్దాలు ఉంటే తీసేసేయండి. చక్కగా స్థిర సుఖాసనము, శ్వాస మీద ధ్యాస. అద్దాలు తీసేసేయండి అమ్మా. చక్కగా కూర్చోండి. 2 చేతులు వేళ్ళలో వేళ్ళు, కాళ్ళు క్రాస్ చేసుకొని పద్మాసనమైన వేసుకొని కూర్చోవచ్చమ్మా. ఓకేనా? చక్కగా 2 నిమిషాలు ధ్యానంలో శ్వాస మీద ధ్యాస. మనం నడుస్తున్నా, కూర్చున్నా, పరిగెత్తినా, ఏం చేసినా శ్వాస అనేది ఉంటుంది. కానీ ఆ శ్వాసను మనం ఇంతవరకు గమనించము. ఇప్పుడు ఈ ధ్యాన స్థితిలో ఆ శ్వాసను గమనిస్తా ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దేహమే దేవుడు, ఆ దేహమే మనకు దేవాలయం అంటారు. కాబట్టి మన దేహమే మనకు దేవాలయము. ఆ దేవుడు అనేవాడు ఆ జీవుడు, శ్వాస. ఆ భగవంతుని గమనించండి. ఇంతవరకు బయట ప్రాపంచికంలో వెతుకుతూ ఉంటాం దేవుణ్ణి, గుళ్ళలోను, పూజా గదిలోను. కానీ మన లోపలే ఈ శ్వాస అనే రూపంలో భగవంతుడు ఉన్నాడు. అతన్ని పట్టుకుందాం, అతన్ని గమనిద్దాం. అతను ఎలా ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటూ ఆ భగవంతుని పట్టుకోవాలి. మన లోపల ఉన్న భగవంతుని పట్టుకోవడమే మన లక్ష్యము. ఆయన్ని పట్టుకోవాలి. ఆ శ్వాసని పట్టుకుందాము. చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే ఆ శ్వాస మీద ధ్యాస పెడితే మనకు ఆ భగవద్ దర్శనం అనేది జరుగుతుంది. సాధన ఏది ఒక రోజులో జరగదు. చక్కటి సాధన ద్వారా ఆ భగవంతుని మనం చేరుకోవచ్చు. ఒక 2 నిమిషాలు కూర్చోండి. చక్కగా శ్వాస మీద ధ్యాస.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకుందాము. ఒకేసారి కళ్ళు తెరవద్దండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ 2 అరచేతులు చక్కగా చూసుకుంటూ 2 కళ్ళ మీద పెట్టుకొని 2 కళ్ళ మీద పెట్టుకొని తర్వాత 2 అరచేతులు చూసుకుంటూ చక్కగా నవ్వుతూ మనం ఇలా చూసుకుందాము. నవ్వుతూ ఉందాము, హ్యాపీగా ఉందాము. అలాగే సీరియస్ గా ఉండకూడదు క్లాస్ లో. ఎప్పుడు కూడా ఏదో క్లాస్ చెప్తున్నారు సీరియస్ గా వినిపోదు, అలా కాదండి. మంచిగా నవ్వు ముఖంగా ఆనందంగా లోపల నుంచి రావాలి ఆ నవ్వు అనేది. మనసు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు సీరియస్ గా ఉండి మనసును ఏమంటాము, ఎలా ఈ ప్రాపంచికంలో పడిపోయి కోపంగా ఉంటూ వద్దు. మనము కోపాన్ని త్యజించాలి. ధ్యానం ద్వారా ఫస్ట్ మనకు పోయేది కోపం తగ్గిపోతుంది మనకు. అయితే సాధన మీద వస్తుంది ఏదైనా కూడా. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఒక్క రోజులోనే MBAలు డిగ్రీలు ఏవి రావండి. 1వ తరగతి నుంచి 1, 2, 3 అలా స్టెప్ బై స్టెప్ పోతుంది. మేము క్లాస్లోకి వచ్చేసాము, మేము చేస్తున్నాం కాదండి. 1వ తరగతి, 2వ తరగతి, 3 అలా ఉంటుంది. ఒకడు పీజీలో చదివినవాడు ఉంటాడు, ఈ క్లాస్లో డిగ్రీ ఉన్నవాడు ఉంటాడు, 10th క్లాస్ ఉన్నవాడు ఉంటాడు. ప్రతి ఒక్కరు ఉంటారు. ఒక్కొక్కరి అనుభవం ఒకలాగా ఉంటుంది. ముందు కర్మలు ఒకలాగా ఉంటాయి. జన్మలు కూడా చెప్పారు కదండి, ఎన్నో జన్మలు. కొంతమంది 200 జన్మలు ఉండొచ్చు, 300 జన్మలు. వాళ్ళ జన్మలను బట్టి, వాటి కర్మలను బట్టి కూడా ఉంటాయి మనం చేసే సాధన అనేది. సాధనను బట్టి ప్రతి ఒక్కరూ కూడా 3 పూట్ల సాధన చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటేసారి గంట సేపు కూర్చోండి, 2 గంటలు కాదండి. ఫస్ట్ కూర్చునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమందికి కూర్చోవడం కూడా కష్టం అవుతుంది. కూర్చోండి ఫస్ట్. కూర్చోవడమే మనం చేసే ఫస్ట్ సాధన. కూర్చోండి కొంచెం సేపు 10 నిమిషాలు కూర్చొని ఓకే నేను కూర్చోగలిగినాను అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కూర్చుంటే ½ అన్ అవర్ కూర్చోగలుగుతారు. కానీ ఫస్ట్ కూర్చోవడం ఇంపార్టెంట్. కూర్చొని సైలెంట్ గా ఉంటే చాలండి. ఫస్ట్ మొదలు పెట్టడం సైలెంట్ తో మొదలు పెట్టండి. ఆ తర్వాత నిదానంగా పెంచుకుంటూ పోతాం. ఈ రోజు 10 నిమిషాలు, రేపు 15 నిమిషాలు, ఆ తర్వాత 20 నిమిషాలు, అలా పెంచుకుంటూ పోతే పొద్దున, మధ్యాహ్నము, రాత్రి పడుకునే ముందు కూడా, ఈవెన్ రాత్రి క్లాస్కు జాయిన్ అయ్యారనుకోండి, మీకు ధ్యానం అబ్బుతుంది. అప్పుడు పడుకున్నారనుకోండి, ఆ ధ్యానం చేసి ధ్యాన నిద్ర అంటారు. అలా చేసేదాన్ని. అలా ధ్యానం చేస్తూ నిద్రపోతే ఆ నిద్ర చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ప్రాపంచికంగా చేస్తూ ఆలోచనలు చేస్తూ పడుకునేదానికి, ధ్యానం చేసి పడుకునేదానికి ఆ డిఫరెన్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. రాత్రి క్లాస్ ప్రతి ఒక్కరికి వీలైతే జాయిన్ అవ్వండి. లేదు మాకు పొద్దునే అవుతుంది అంటే పొద్దున్న, మీ ఇష్టం, అది మీ అనుకూలము. ఏది బలవంతం ఉండదు ఇక్కడ. కానీ పడుకునే ముందు మటుకు ఒక 2 నిమిషాలన్నా ధ్యానం చేసి పడుకోండి. ఆ అద్భుతాన్ని మీరు చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా 3 పూటల ధ్యానం చేయండి. 3+2+1 ఫార్ములా అంటే 3 పూటల ధ్యానము, 2 పూటల స్వాధ్యాయం. ఏదైనా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లోకి వెళ్ళారనుకోండి, మహావతార్ టీవీ అని టైప్ చేశారంటే చక్కగా అందులో మనకు ముందు చెప్పిన వీడియోస్ ఎన్నో ఉంటాయి. ధ్యానం అంటే ఏంటి అని కూడా టైప్ చేయొచ్చు మీరు, కొత్తగా వచ్చారు కాబట్టి. అలా ధ్యానము అంటే కూడా దాని మీద ఎంతో మంది చెప్పిన క్లాసులు ఉంటాయి, వినొచ్చు. మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని కూడా చక్కగా మనం యూట్యూబ్లో వినండి. అది పెట్టుకొనైనా ధ్యానం చేయండి. మొదటి రోజు కాబట్టి ఈ రోజు క్లాసు పొడిగించుంటుంది. ప్రతిరోజు ఇలా ఉండదండి. ఏంటబ్బా నేను చెప్పిన టైం ఏంటి, వీళ్ళు ఇలా పొడిగించేశారే అనుకోవద్దండి. రోజు ఇలా ఉండదు. మొదటి రోజు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అందరితో మాట్లాడడము ఇదంతా ఉంటుంది కాబట్టి రోజు మీ ఆఫీస్ టైమింగ్స్ కానీ దేనికి కూడా ఇబ్బంది పెట్టము. ఎవరు సుత్తి కొట్టే వాళ్ళు ఉండరు, ఇక్కడ లాగదీసే వాళ్ళు ఉండరు. అందరూ కూడా వచ్చి క్లాస్ చెప్పినారు అంటే అందులో ఏదో ఒకటి ఉంటుంది సమాచారము. ఊరికే వాళ్ళు ఏదో రావడము పొద్దుపోక చెప్పరు కదండి. ఓపికతో వినాలి. ఫస్ట్ మనకు ఓపిక కావాలి, కూర్చునే ఓపిక ఉండాలి. ఎందుకోసం చెప్తున్నారండి? మన కోసమే కదా. అలా ఓపిక లేని వాళ్ళు రావాల్సిన పని కూడా లేదండి. క్లాసు అనేసరికి ఆ శ్రద్ధ, భక్తి, వినయం అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే క్లాస్కి వస్తారు. ఓపిక లేకుండా మేమేదో వచ్చినాము, వీళ్ళేదో లాగదీస్తున్నారు, ఏం చెప్పారండి? ఆ టైంలో కూడా జ్ఞానాన్నే ఇచ్చారు కదా. పనికి మాలిన మాటలు అయితే చెప్పలేదు కదా. ఆ సారి చెప్పిన ఆ టైం కూడా జ్ఞానమే ఉంది. తెలుసుకోమనే చెప్తున్నారు, మన కోసమే చెప్తున్నారు. ఒక పూట అటో ఇటో టైం అయ్యిండొచ్చు, అంత మాత్రానికే
మనకు టైం అంతా వేస్ట్ అయిపోయింది అనుకుంటే, ఇంత జన్మ ఎత్తి ఇన్నేళ్ళు వచ్చినాము, ఒక గంటలో 15 నిమిషాలు ఎక్స్ట్రా అయితే కూడా, అర్ధగంట ఎక్స్ట్రా అయితే కూడా మాకు టైం లేదు అంటే ఎట్లా అండి? ఎన్నో సినిమాలకు పోతుంటాం, బయట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వాటన్నింటికి ఉన్న టైము స్వాధ్యాయానికి పెట్టలేదు, లేట్ అయిపోయింది అనుకోకూడదు కదండి. అది కూడా గ్రహించండి. ఒక రోజు ఏదో టైం ముందుకు పొడిగింటుంది, ప్రతిరోజు అలా ఉండదు. మనం వేరే విషయాల మీద అయితే చర్చించలేదు కదా, ధ్యానము జ్ఞానము గురే చెప్పినాం కాబట్టి దయచేసి తప్పుగా భావించద్దండి. ఓపికగా ఉండండి, ధ్యానాన్ని జ్ఞానాన్ని పెంచుకోండి, ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోండి. ప్రతిరోజు అయితే చెప్పినట్టు 41 రోజులు దీక్ష తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంతవరకు చక్కగా మీరందరూ కూడా ఇంత చక్కగా కూర్చొని క్లాస్ను అటెండ్ అయ్యారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. వీలైతే నైట్ క్లాస్కి రండి. థ్యాంక్ యూ మాస్టర్స్. నేను నైట్ సెషన్ కూడా మీకు పంపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.